హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే ఒక వీడియో అనేది హల్చల్ అవుతూనే ఉంది. సింపుల్గా చెప్పాలి అని అంటే రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, నాతో అబార్షన్ చేయించాడు, నాకు పెళ్లి చేసుకొని మాల్వి మనోత్రా అని చెప్పి సమ్యక్ సెక్స్ వాళ్ళ గురించి నన్ను వదిలేశాడు అంటూ ఒక చిన్న టాపిక్ కాస్త ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ అసలు ఈఎంఐ డ్రగ్స్ అలవాటు చేయడం జనాలందరికీ చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. అలాగే దీని గురించి టోటల్గా క్లియర్ ప్రూఫ్స్తో కాల్స్తో అన్ని రికార్డింగ్స్తో మనతో పాటు వచ్చారు శేఖర్ భాష గారు. సో అసలు శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ ఎందుకు అయ్యారు, ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యారు తనకి ఎలా ప్రూఫ్స్ ఇన్ని వచ్చాయి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మనకి రోజు కొన్ని వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. బట్ అయినా జరి స్వీట్ అండ్ షార్ట్గా శేఖర్ భాష గారిని అడుగుదాం. హలో సో ఎలా ఉన్నారు? యా అండ్ బట్ మీరు ఈ బిజీ కాల్స్తో మీ ఇంటర్వ్యూస్తో మేము చూస్తూనే ఉన్నాం. 101% మీరు చెప్తూ ఉంటే ప్రతి ఒక్క ప్రూఫ్ తీసుకొస్తున్నారు, చూపిస్తున్నారు. కానీ ఇక్కడ లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ మీకు అసలు ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం? రాజ్ తరుణ్ అప్పుడప్పుడు మీడియాలో ఇంటర్వ్యూస్కి వాటికి అప్పుడప్పుడు పరిచయం. ఆ అమ్మాయి అసలు ఎవరో తెలియదు, ఎక్కడుంటో తెలియదు. జీవితంలో నాకు ఫస్ట్ టైం ఆ పేరు ఈ కేసు వచ్చినప్పుడే వినడం అనమాట. అప్పటిదాకా ఆవిడ లావణ్య అనే అప్పుడు వరలక్ష్మి డ్రగ్ కేసులోనో తర్వాత నార్సింగ్ కేసులో పెద్ద పట్టించుకోవాలి అవన్నీ కూడా. నేను ఏదో వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎందుకంటే సెలబ్రిటీ అయ్యేసరికి ఒకసారి బ్లాస్ట్ అయింది. రాజ్ తరుణ్ కాకపోతే ఇది అసలు ఆవిడ ఎవరో కూడా ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అసలు అంటే రాజ్ తరుణ్ పేరుని వాడుకొని తను ఒక పిటిషన్ వేసి తర్వాత ఎవరెవరితోనో అది ఇదని చెప్పేసి నన్ను మోసం చేశారని రాజ్ తరుణ్ని ఒక నిందితుడిగా చూపించింది. ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు రాజ్ తరుణ్ ఏదో తప్పు చేసేసాడు, తనకి 10 ఏళ్ల జైలు శిక్ష కన్ఫామ్ అనేదాన్ని ఒక మెంటల్గా ఫిక్స్ అయ్యారు అందరూ. కానీ తర్వాత చూసిన పరిణామాలు ఎస్పెషల్లీ మీరు తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో విక్టిమ్స్, అంటే ఇవి చేసింది ఇది అని చెప్పి ప్రూఫ్స్తో చూపించినప్పుడు షీ వాజ్ లైక్ హైడింగ్ అవుతూ వస్తున్నారు. అప్పుడు తెలుస్తుంది ఓకే ఈ అమ్మాయి ఇంతమందితో ఇంత గేమ్ చేసిందా, అసలు నిజంగా చేసిందా ఈ అమ్మాయేనా అనేది. ఒకసారి దాని గురించి మాకు చెప్పరా, అసలు లావణ్య ఏం చేసింది? ఈ కేసుకి సంబంధించి వర్క్ చేస్తున్నప్పుడు ఇస్నాపూర్ నుంచి కొంతమంది కాల్ చేశారు. భయ్యా మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, ఇక్కడికి రండి మీకు అసలు మ్యాటర్ దొరుకుతుంది అని. ఏంటి చెప్పండి, నాకు చాలామంది ఫోన్ చేస్తారు ఇక్కడ రా అజయ్ ఇది అంటే. సరే ఏంటి మ్యాటర్ అన్న అంటే లేదు చెప్తాను అన్నాడు. సరే నేనేం చేశానంటే ఇది నా పని కాదు బేసికల్, నేనేదో ఇంటర్వ్యూస్ దానికి నాకు తెలిసినవి పబ్లిక్ డొమైన్లో ఉన్నవి అనాలిసిస్ చేస్తున్నాను. నేను సాక్ష్యాలు సేకరించట్లా, ఆల్రెడీ మనకి కళ్ళ ముందు ఉన్నవి మీరు సరిగ్గా చూడట్లేదు ఇది చూడండి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆడియో రికార్డు అది వచ్చిన తర్వాత నాకు క్లియర్ కట్గా ఇది ఒక నార్సిస్టిక్ బిహేవియర్ అంటారు దాన్ని. అంటే నేనే మనిషి, నేను చెప్పిందే వినాలి, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నాకు భజన చేయాలి, పొగడాలి, నా కాలు కింద చెప్పులాగా చూస్తాయి ఎవరినన్నా. ఇది వీళ్ళ మెంటాలిటీ అనమాట. బేసికల్లీ నేనే మనిషి, ప్రపంచంలో నేను బతకడం కోసం ఎవరినైనా చంపుతా, ఎవరినైనా ఏమన్నా చేస్తా. నాకు అంటే జాలి, దయ, కరుణ, మానవత్వం ఇలాంటివి ఏ కోసైనా ఉండవు అనమాట. వాళ్ళ అవకాశం వాళ్ళు నడిపిస్తుంటుంది అనమాట. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఏదో రకంగా వాళ్ళ పని చేసుకోవడం మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇటువంటి వాళ్ళనే నార్సిస్టులు అంటారనమాట. ఇది దీంట్లో లెవెల్స్ ఉంటాయి, రకరకాల లెవెల్స్ ఉంటాయి. సో ఈ ఆడియో విన్నప్పుడు నాకు క్లియర్ కట్గా అర్థమైంది, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సమ్ నార్సిస్ట్స్. ఇది ఒక కేటగిరీ. ఇంతకుముందు ఇలాంటి ఒక నార్సిస్ట్ తోటి బాధపడిన ఒక 5-6 మంది, అందులో పోలీసులు ఉన్నారు, కొంతమంది పాపం నార్మల్ అమాయకులు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర కూడా బెదిరించి చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది అనమాట. సో అది చూసిన తర్వాత నాకు ఇది అర్థమైంది. నేను ఇది అనాలిసిస్ చేస్తూ వచ్చాను. చూడండి ఈ ఆడియో వినండి, ఆవిడ ఊరికి మనం బూతులు మాట్లాడుకోమా అంటది, కానీ మీరు ఆ బూతులు వింటే ఏ ఆడపిల్ల జీవితంలో అలాంటి బూతులు మాట్లాడదు. సో అరవడం కానీ అని చెప్పి దయ్యం పట్టినట్టు చేయడం కానీ, ఇది ఫ్రస్ట్రేషన్లో వచ్చిన అరుపులు కాదురా. ఎందుకు మీకు వై డోంట్ యూ యూజ్ యువర్ సెన్స్? ఆవిడ ఏ చెప్తే అది అవును అని చెప్పేస్తారా? లేదు మనకంటూ ఒక సొంత బుర్ర విచక్షణ ఉంది, వాడతారా? సైకలాజిస్టులకి ఎవరికైనా చూపించండి, ఆవిడ కాదు కనీసం ఆడియో రికార్డ్ మీరు చూపించి అడిగితే దే విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ బిహేవియర్. సో అది విన్న తర్వాత నేను అనాలిసిస్ చేస్తూ ఇదిగో ఈ ఆడియోలో ఇది ఈ అమ్మాయి క్లియర్గా ఇక్కడ మస్తాన్ సాయితో నాకు రిలేషన్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసింది, అంతకుముందు చింటూతో ఉందని చెప్పి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది, అండ్ రాజ్ తరుణ్ ఎంత నీచంగా ట్రీట్ చేస్తుంది అనేది మనకి దీంట్లో అర్థమవుతోంది. ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ మనకి ఒక హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అజ్ఞాతంలోకి ఒక 10 రోజులు. అదేంటి అంటే ఈ అమ్మాయి ఒకటి మీద కేసు పెట్టింది గత ఏడాది, నేనే మొగుడిని అయితే వేరేవాడు నాకు కావాలి, నా మొగుడు నాకు పెళ్లి చేయండి అని చెప్పి గుంటూరులో ఎందుకు ఈవిడ కేసు పెడుతుంది అని చెప్పాడు. సరే ఆయన చెప్పిన దాంట్లో నిజమే, అంత ఊరికే ఇట్లా ఫోటో కూడా చూపించాడు అంత ఇదిగా. నేను అప్పటికే ఏం చేశాను, ఆ వీడియో దొరుకుతుంది కదా
ఆ వీడియో బాగా స్టాప్ చేసి పాజ్ చేసి జూమ్ చేసుకుంటూ వెళ్ళా ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని. చాలా లైట్గా బ్లర్గా ఉంది. నేను తర్వాత టీవీ వీళ్ళని కూడా అడిగా, భయ ఒరిజినల్ ఫుటేజ్ ఉందా, నేను కాస్తుంది కానీ వాళ్ళకి కూడా దొరకలేదు. సరే గుంటూరు అన్నాడు, ఎక్కడుందో తెలియదు. గుంటూరులో బోల్డ్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఇంకా తెలిసిన వాళ్ళని వీళ్ళని టచ్ చేసి రాస్తానికి చాలాసార్లు మెసేజ్ పెట్టి, ఆ ఎఫ్ఐఆర్ ఏదో ఉంటే ఒకసారి పెట్టరా బాబు చూస్తానంటే, అబ్బే అసలు అందుబాటులో లేడు మనిషి. సరే నాకు తెలిసిన వీళ్ళ సర్కిల్ తోటి ఫైనల్లీ ఐ కుడ్ గెట్ ద ఎఫ్ఐఆర్. చాలా అంటే నాకు సహాయం చేసే వాళ్ళకి నిజంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. సో బేసికలీ అది ఆ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత దాంట్లో క్లియర్ కట్గా నేను చూసి షాక్ అయిపోయాను. అరే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి రాజ్ తరుణ్ నాకు కావాలంటుంది, సేమ్ అదే టైప్లో ఇక్కడ ఎఫ్ఐఆర్ పెట్టింది. కాకపోతే వీడి మీద ఇంకా దారుణంగా రేప్ ఛార్జెస్, అటెంప్ట్ టు మర్డర్. క్లియర్ కట్గా ఏం రాసింది దాంట్లో, నేను ఈ అబ్బాయితో 21లో పరిచయం, 22లో నా ఎంబడబడ్డాడు. మళ్ళీ ఇదే ఉంటుంది అనమాట. ఈ ఎంబడబడినా కూడా వీళ్ళు ఇదే రాసుకుంటారు, నార్సిసిజం అనమాట. నా ఎంబడబడ్డాడు, నేను తర్వాత కరుణించాను వాడిని. తర్వాత వాడు యదవని తెలిసింది, వాడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాడు. అప్పుడు నేను ఫోన్ లేని మండి వాడితో ఉన్నాను. సో ఎక్కడైనా సరే వాళ్ళు ఇదే ఉంటుంది అనమాట. అదే వాడు రాసే కంప్లైంట్లు కూడా అంతే, నార్సిజం. ఇదంతా రాసి మొత్తం క్లియర్ కట్గా లాస్ట్ నేను రాస్తుంది, వాడు నన్ను చాలా రోజులు వాడుకున్నాడు. నేను ఫైనల్గా వాడిని పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను తప్పించుకోవడానికి, వదిలించుకోవడానికి వాడు నన్ను తుదముట్టించాలని, కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి వాడి మీద రేప్ కేసు, అటెంప్ట్ టు మర్డర్. అంటే ఇన్నాళ్ళు సంసారం చేసిన తర్వాత రేప్ కేసు ఎట్లా పెడతారు నాకు అర్థం కాదు. ఇదంతా పెట్టి ఇంత కంప్లైంట్ పెట్టేస్తే మనం అదేమీ తెలియనట్టు, అందరూ అసలు ఏమీ అడగట్లా దాని గురించి, ఎవడు మాట్లాడట్లా. ఆ మస్తాన్ సాయి వాడు ఒక టీవీ ఛానల్లో వచ్చి వాడు చాలా క్లియర్గా, మేమిద్దరం ఫ్రెండ్స్ అండి, మాకిద్దరికి అలా రాజ్ తరుణ్ ఆవిడ భర్తని నాకు ముందుగానే తెలుసండి, కావాలంటే మాకు వాళ్ళు వెడ్డింగ్ కార్డు ఇచ్చారండి, అది ఇది ఏదో చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతని మీద మర్డర్ కేసులు ఇవన్నీ పెట్టేసిన తర్వాత అది విడిపించుకోవాలంటే ఈమె చేతిలో ఉంది కదా ఆయన జుట్టు, ఈమె ఏం చెప్తే ఆయన చేయాల్సిన పరిస్థితి కదా. అది క్లియర్లీ బేసిక్ చిన్నపిల్లాడికి కూడా అర్థమైపోయే లాజిక్ అది. ఆయన చెప్పినంత మాత్రాన మేము ఒప్పేసుకున్నామండి, మేము నమ్మేసామంటారు ఎవరన్నా. ఏదో ఒక హంబక్ అనమాట. ఎందుకంటే రాజ్ తరుణ్ ఒక నిందేసి వెళ్ళాడు, ఇది కాదు రాజ్ తరుణ్ ఉత్తుత్తి మాటలు చెప్తున్నాడు అని చెప్పడానికి ఆయన తీసుకొచ్చారు. అప్పుడు నేను బయటకు వచ్చి, భయ్యా ఇది చూడండి, ఊరికే ఆయన అలా చెప్పడం కాదు, ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్ కట్గా పోలీసులు మెన్షన్ చేశారంటే, ఎఫ్ఐఆర్ పోలీసులు పెడతారు, అది మేం చేసిందా కాదు కదా, నేను రాసింది అంటే చూపించండి అని అక్కడ దాన్ని బొంకారు. సో తర్వాత నేనేం చేశాను, కేస్ డైరీ అని ఉంటుంది. కేస్ డైరీ అంటే వీళ్ళు యాక్చువల్గా వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం రాస్తారు, ఏంటి కంప్లైంట్ రాసిన దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. ఎఫ్ఐఆర్లో జస్ట్ పోలీసులు రాసిందే ఉంటుంది, కేస్ డైరీలో మొత్తం పూర్వపరాలు ఉంటాయి, వీళ్ళు రాసింది ఉంటుంది. సో మొత్తం తెప్పిస్తే దాంట్లో క్లియర్ కట్గా తెలుగులో రాసిన కంప్లైంట్, దాని కింద ఈవిడ సిగ్నేచర్ అంతా ఉంది. దాంట్లో ఎఫ్ఐఆర్లో చెప్పిన దానికన్నా ఇంకా బోల్డ్ డీటెయిల్స్ దొరికాయి మనకి. చూడమ్మా, మరి నీ స్వహస్తాలతో నువ్వు రాసిన కంప్లైంట్ ఇప్పుడు ఇది కాదంటావా, వాళ్ళు ఫస్ట్ అన్నప్పుడు నేను ఎఫ్ఐఆర్ తీసుకొచ్చినప్పుడు కాదు ఇది నాకు కావాలని పోలీసులు ఏదో చేశారంటే నేను కంప్లైంట్ తీసుకొచ్చాను. వాళ్ళు అడగడం నేను చేయడం జరుగుతుంది అనమాట. సరే చూపించినప్పుడు ఇది నా రైటింగ్ కాదు, ఇది ఎవరో రాశారు, కావాలంటే చూడండి నేను నార్సింగ్లో కంప్లైంట్ నేను ఇంగ్లీష్లోనే రాస్తాను. సరే జనరల్గా కొన్నిసార్లు మనం రాయం, ఎవరన్నా సరే రాసినప్పుడు మనం చదువుకొని సంతకం పెడతాం. నువ్వు చదువుకుందానివి, ఎంబీఏ ఏదో చేసావు, తెలుగు వచ్చు, మరి చిన్నపిల్ల కూడా కాదు, అడల్ట్ కదా, నువ్వు అట్లా సంతకం పెట్టేదానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. సంతకం కూడా నాది కాదు అన్నట్టుగా విన్నాను నేను. ఓకే సంతకం నీది కాదు, ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి అంతే కదా. నార్సింగ్ పిఎస్లో నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కింద సంతకం చూడు, ఇక్కడ నువ్వు గుంటూరులో ఇచ్చిన సంతకం చూడు, రెండు మ్యాచ్ అయ్యాయి. చూసిన వాడు ఎవరికైనా అర్థమవుతుంది. లేదు దానికి గ్రాఫాలజిస్టులు ఎవరో ఉంటారు, వాళ్ళని కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టమని పెట్టండి, ఇది నా పని కాదు, మీరు చేయండి. ఇవన్నీ మీడియా అడగాల్సిన వాళ్ళు అడగట్లేదు, నేను జస్ట్ అనాలిసిస్ చేస్తుంటే ఒక్కడే చెప్తున్నాడు ఇలా, ఇంకెవ్వడు అడగట్లేదు. అందుకని నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు. వీడెవడు, నీకేం పని, నా గురించి చెప్పడానికి నీకేం పని, నువ్వెందుకు దూరుతున్నావు, అదేంటమ్మా నువ్వు కాదు, నువ్వే వచ్చావు న్యాయం చేయమని, నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంటే నిజం ఉందని చెప్పు, లేదంటే ఇది ఎందుకు చేసావో చెప్పు అంటే అప్పుడు వాళ్ళు ఇంకో కథను మొదలెట్టారు. అసలు ఇది కేసు అంతా కూడా రాజ్ తరుణే పెట్టించాడు. అప్పటిదాకా లేదు, సడన్గా రాజ్ తరుణే ఈ కేసు అంతా పెట్టించాడు అని చెప్పి రాజ్ తరుణ్ మీద దొయ్యడం జరిగింది అనమాట. ఏంటో ఇంకేదో లాయర్ అంటారు, ఏదో ఎవరికి అర్థం కాని కథనాలు ఇవన్నీ కూడా, నోబడీ ఈజ్ బయింగ్ దట్ పాయింట్. సో దీనికి నేను ఇంకేం చేశానంటే, ఈ కనెక్షన్ అసలు ఈవిడ ఇచ్చిన నార్సింగి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చూడండి అని చెప్పి ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో నేను ఆ కంప్లైంట్ చదివాను మొత్తం. చదివినప్పుడు దాంట్లో ఆవిడ సరే రాజ్ తరుణ్కి రిలేషన్ ఉంది, నాతోటి 4 ఫోటోలు పెట్టాను, ఇదంతా చేస్తున్నప్పుడు ఆవిడ ఇంకో మాట చెప్పింది ఆ కంప్లైంట్లో.
ఏంటి, రాజ్ తరుణే నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు అని. ఎస్ అవును. అప్పటిదాకా ఈ డ్రగ్స్ ఇది తెర మీదకి రాలే. సో రాజ్ తరుణ్ డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడా నిన్ను? ఎలా ఇరికిస్తాడు రాజ్ తరుణ్? అంటే రాజ్ తరుణ్ పోలీసులకి లంచాలు ఇచ్చాడా? అంటే ఎస్ఓటి పోలీసులని రాజ్ తరుణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? అంటే నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ని పోలీసులు తీసుకున్నారంటే పోలీసులు వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నారా? దీంట్లో నిజం ఉందనే కదా వాళ్ళకి ఏదైనా ఎఫ్ఐఆర్ తీసుకున్నప్పుడు ఇదిగో ఇది తప్పు ఉందమ్మా అని చెప్పాలి కదా. దాని అర్థం ఏంటి? పోలీసులు వాళ్ళు ఆ కంప్లైంట్ చూసినప్పుడు రాజ్ తరుణ్ పెట్టించాడు అంటే ఏంటి దాని అర్థం? పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? లేకపోతే ఏదైనా రాజ్ తరుణ్ దొంగతనంగా పరిగెత్తుకొచ్చి నువ్వు ఢిల్లీ నుంచి వస్తుంటే వెనకాల నుంచి పెట్టేశాడా? సో ఇవన్నీ కూడా ఈ పక్కన పెడితే నేను చెప్పింది అప్పుడు నాకు అప్పుడు ఆ డ్రగ్స్ కేసు గురించి నేను ఎంక్వైరీ చేయడం మొదలెట్టాను. ఆ డ్రగ్స్ కేసులో ఫస్ట్ 5 నెలల క్రితం ఒక డ్రగ్ కేసు ఉంది. ఇవిడ అసలు ఈ డ్రగ్ కేసు ఏమిటి అని చూస్తే లావణ్య పేరు మీద 5 నెలల, అదేంటి డ్రగ్ పెడ్లర్ అంటే డ్రగ్స్ అమ్ముతాం. ఓ ఓకే. డ్రగ్స్ 2 రకాలు ఉంటాయి, డ్రగ్స్ కన్జ్యూమరు, డ్రగ్ పెడ్లర్. కన్జ్యూమర్ అంటే ఏంటి? మనం మన ఆనందం కోసం వేసుకొని మనం సస్తాం, నీ సావు నువ్వు సావు. దీనికి కొంచెం చిన్న శిక్షలు ఉంటాయి, లేకపోతే ఏదో రిహాబిటేషన్ పంపిస్తారు, వార్నింగ్ ఇస్తారు. రెండోది పెడ్లర్, నువ్వు సావడమే కాకుండా అవతల వాళ్ళని చంపుతున్నావు. ఇది చాలా పెద్ద నేరం, దీనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. సో ఈవిడ పెడ్లర్గా పట్టుబడింది. ఓకే, ఆ కేసు చూసాను నేను. దాంట్లో ఆవిడ క్లియర్ కట్గా ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా తెప్పించుకొని చదివా. అది నేను చదవక్కర్లా. బేసికలీ మన మీడియా వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తే అప్పుడు ఎవరు నేను పట్టించుకోలేదు, చాలామంది పట్టించుకుంటారు. అన్ని టీవీ ఛానల్స్లో చాలా క్లియర్ కట్గా జల్సాలకు అలవాటు పడి డ్రగ్ పెడ్లర్గా మారిన లావణ్య. అప్పుడు ఆవిడ స్కార్ఫ్ కట్టుకొని అటు ఇటు తిరగడం చూపిస్తే ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది, జల్సాలకు అలవాటు పడింది, డబ్బుల కోసం గోవా నుంచి 1500కి మాల్ తెప్పించుకుంటుంది, గోవా బెంగళూరు నుంచి ఇక్కడ 6000కి అమ్ముతుంది. ఈవిడితో పాటు ఇంకో 2 ఉన్నారు ఈవిడ టీంలో. ఈ చింటూ అలియాస్ ఉనిత్ రెడ్డి అనేవాడు, వాడు తీసుకొస్తాడు, వాడు హోల్సేల్, ఈవిడ రిటైల్ సప్లైర్ అన్నట్టుగా అక్కడ రాసుకొచ్చారు. తర్వాత అడుగుతారు కదా కన్ఫెషన్లో, నీకు ఆయనకి ఎలాంటి సంబంధం, ఉనిత్ రెడ్డితో నీకేంటి, ఎలా పరిచయం అంటే మేమిద్దరం కూడా ఒక షార్ట్ ఫిల్మ్లో పనిచేసాం అని చెప్పి ఆ కన్ఫెషన్లో రాసింది. ఓహో, అయితే ఈ ఉనిత్ రెడ్డి అనేవాడిని నేను అక్కడ చూడొచ్చా అని చెప్పి ఆ కన్ఫెషన్లో వచ్చి నేను షార్ట్ ఫిల్మ్ ఎతికాను. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు కూడా రాశారు దాంట్లో, అదృష్టం బాగుంది. సో వెతికితే అక్కడ ఉనిత్ రెడ్డి అనేవాడు దొరకలా, ఈవిడ పేరు కూడా కనబడలే. అక్కడ తర్వాత నేను ఆలోచిస్తే అన్విక అని రాసింది. ఓహో, ఈవిడికి ఇంకో పేరు ఉంది అన్విక. అలాగే వీడి హీరో పేరు చింటూ అని రాసింది. ఓహో, చింటూ అంటే ఉనిత్ రెడ్డి. ఓ, వీళ్ళిద్దరికి వేరే పేర్లతోటి ఇక్కడ ఉన్నారు అనే విషయం అర్థం. ఓకే, అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఎఫ్ఐఆర్లో ఏం రాశారు, ఈ చింటూ అనేవాడు అబ్స్కాండ్, ఈ అమ్మాయి దొరికిపోయింది. ఇంకా వీడు అబ్స్కాండ్లో ఉన్నాడా? సార్ వాడి ఫోటో నాకు దొరికింది, మీరు ఏమన్నా వాడు పట్టుకుంటారంటే పట్టుకోండి అని ఇద్దాం అనుకున్నాను. కానీ బట్ వాళ్ళు ఆల్రెడీ ఇది చేశారు. తర్వాత నాకు తెలిసిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అంటే ఇది ఎఫ్ఐఆర్లో రాయలేదు కానీ మీడియా వచ్చిన కథనాలు అప్పుడు నేను అన్ని వీడియోస్ చూస్తుంటే దాంట్లో చెప్పిన ఇన్ఫర్మేషన్, ఈ చింటూనే అంటే ఉనిత్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ అమ్మాయిని పట్టించాడు. వాడికి ఎందుకు ఈ అమ్మాయిని పట్టించాల్సిన అవసరం ఉంది అని నాకు ఆలోచన వచ్చింది. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆడియో క్లిప్పింగ్లో జాగ్రత్తగా డీటెయిల్గా గమనిస్తే ఆ ఆడియోలో నా కోరిక నేను చాలా పాలిష్డ్గా చెప్తున్నాను, సంస్కారవంతంగా. ఆ ఆడియో మీరు వింటే మీకు ఆవిడ ఏముందో అర్థమవుతుంది. ఆవిడ ఏదో హైలో ఉంది, మన డ్రగ్స్ ఏదో డోస్లో ఉంది, దాంట్లో గట్టి అరుస్తుంది, అందరినీ తిడుతుంది, రాస్తుంది, కొడుతుంది, అన్ని పగల కొట్టేస్తుంది, అన్నీ చేస్తుంది. మధ్యలో ఉన్నట్టుండి నాకు అర్జెంటుగా ఒక మగాడు కావాలి నా కోరిక తీర్చడానికి, నాకు అర్జెంటుగా ఎవరున్నారు, చింటూ ఉన్నాడా, చింటూ నా చింటూ అని చెప్పి అంటది ఫస్ట్. ఓహో, ఓకే, చింటూతో వీడికి ఆల్రెడీ ఫస్ట్ నుంచే ఉంది అని చెప్పి, చింటూ లేడా, సరే మస్తాన్ సాయి అని చెప్పి మస్తాన్ సాయికి ఫోన్ చేస్తుంది. ఓకే, మస్తాన్ సాయితో కూడా అండ్ అదే ఆడియో కాల్లో టువర్డ్స్ ద ఎండ్ రాస్తాడు ఏదో తిడుతుంటుంది. రాస్తారు, నువ్వు నీలాగా కాదు, మస్తాన్ సాయి నన్ను 4 గోడల మధ్య సంసారం చేశాడు. నేను చాలా పాలిష్గా చెప్తున్నాను, ఆవిడ లాంగ్వేజ్లో చెప్పింది. అయితే ఈ ఆడియో కాల్లో నాకు ఆ చింటూకి ఈవిడికి ఉన్న రిలేషన్ అర్థమైంది. ఇదే నార్సిస్టిక్ బిహేవియర్ వీడితో కూడా చేసి ఉంటుంది. వీడిని నానా బూతులు, అమ్మ నా బూతులు, వాళ్ళ అమ్మని బేసికలీ ఏదో LK ఇవన్నీ చాలా చిన్నవి, చాలా చిన్నవి నేను చెప్తున్నాను కదా. అంటే ఆవిడ మాట్లాడిన వాటితో కంపారిజన్ నేను జీవితంలో అటువంటి మాట్లాడలేదు, అంత సంస్కారహీనంగా పెరగలేదు. నేను మగాడినైనా కూడా నేను అలాంటివి మాట్లాడను. మీరు గమనిస్తే మొన్న వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళంతా దిగజారి మాట్లాడినా కూడా నేను ఎప్పుడు కూడా ఆఖరికి నోర్ము అన్నం తప్ప ఒక్క మాట కూడా నేను నోరు జారలేదు. సరే, వాళ్ళ కుసంస్కారం, వాళ్ళ ఇది వాళ్ళు. ఈవిడ ఇదే టైప్లో వీడిని కూడా వేధించుంటుంది. కాకపోతే వీడు అవకాశం కోసం వెయిట్ చేశాడు, కసి తీర్చుకోవాలి, నన్ను ఇంత టార్చర్ చేస్తారు. బేసికలీ ఈ నార్సిస్టులు అంటే నా కాలు కింద చెప్పులా పడి ఉండాలి. వీళ్ళవేవో గుట్టుమట్లు ఫస్ట్ సాధించేస్తారు, ఎందుకంటే చెప్పులా పెట్టుకోవాలి, చెప్పు కింద
నర్సులా పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిది పెట్టుకుంటారు అనమాట. కాల్ రికార్డ్స్ పెట్టుకుంటారు, వాళ్ళవి డీటెయిల్స్ పెట్టుకుంటారు. ఇదే పని అనమాట వీళ్ళకి. దిస్ ఈజ్ ఏ వాళ్ళ సైకాలజీ అదనమాట. పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి జీవితం అంతా బ్లాక్మెయిల్, ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తుంటారు అనమాట. ఏ సంబంధం లేని వాడిని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయగలరు. ఎందుకంటే ఇమ్మీడియట్గా నువ్వెవరు, నీకు సంబంధం ఏంటి, నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, నీకు శత్రువులు ఎవరు, వీళ్ళు మొత్తం వెతుకుతారనమాట. వెతికి వాళ్ళని ఏలికి వాళ్ళ దగ్గర నుంచి మీరు గమనిస్తే రాజ్ తరుణ్ మాల్వి ఇష్యూలో మాల్విని తెలుసుకుని మాల్వికి శత్రువులు ఎవరు, వాడెవడో మాల్వి కేసులు ఏంటి, మాల్వి కేసులు తెలుసుకుంటే మాల్వి ఒకటి మీద కేసు పెట్టింది, వాడెవడో ఈయన పొడిచిన కేసు, వాడిని సంప్రదించి వాడితో దోస్తీ చేసుకొని వాడి అమ్మ వీడియోలు తీసుకొచ్చి ఇంత నెట్వర్క్ చేసింది పక్క ప్లాన్తో. ఇదే వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరండి ఇది. సో ఎవరినైనా ప్రపంచంలో మేము చేసేస్తాం. ఎలా అంటే ఇది నీ శత్రువులు ఎవరు ఫస్ట్ తెలుసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలాగే నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఆర్ఎల్స్ నీకు ఏమైనా హ్యాబిట్లు ఉన్నాయా, నేను ఏ రకంగా డిఫేమ్ చేయొచ్చు పర్సనల్గా, అలాగే పొలిటికల్గా, అన్ని రకాలుగా వాళ్ళు. సో దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, కానీ చాలా దారుణంగా యూజ్ చేస్తారు. సరే, అలాగే సైకో కంటే దారుణం అంతే. అలాగే వీడిని కూడా టార్చర్ చేస్తుంటాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏమనుకుంటారు, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు, నేనే తోపు అనుకుంటుంటారు. అవకాశం కోసం చూస్తారు వీళ్ళు కూడా. చూసి కరెక్ట్గా వేసాడు. ఎప్పుడు ఈవిడ అమెరికా వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఢిల్లీలో ఆగింది. ఢిల్లీలో ఆగి వారం రోజులు ఉంది. వారం రోజులు ఏం చేసింది అనేది ఎవరికి తెలియదు. మరి ఎవరన్నా డ్రగ్ పెడ్లర్స్ని కలిసిందా, జనరల్గా ఫ్లైట్లో వస్తారు కదా, కానీ ఫ్లైట్లో రాకుండా ట్రైన్లో వచ్చింది. ఎందుకని అయినా డౌట్ వస్తుంది. ఎందుకు, ఫ్లైట్లో అయితే చెకింగ్ ఉంటుంది, సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ట్రైన్లో అయితే మనకి జనరలీ చెకింగ్ ఉండదు. కానీ చింటుగాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, పలానా చోట వస్తుంది అని చెప్పి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వీడే చెప్పుంటాడు, అక్కడ దొరికితే పోయి తెచ్చుకో అని చెప్పి. పోయి తెచ్చుకొని ఉంటుంది. తెచ్చుకున్న తర్వాత సరే పెట్టుకుంది లోపల. అంటే నా కథనం ప్రకారం వచ్చి రైల్వే స్టేషన్లో దిగంగానే పోలీసులు హారత పట్టి రామ్మ మహాతల్లి మీకోసం వెయిటింగ్ అని చెప్పి దిగగానే అడిగితే ఏంటంటే ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయి. బేసికల్లీ అంతకన్నా ముందే ఆవిడ బ్యాగ్లో ఏమన్నా ఉన్నా లేకపోయినా కూడా ఆవిడని అరెస్ట్ చేసేవాళ్ళు పోలీసులు. ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కేసు గురించి మాట్లాడుతున్నాం కదా, దీనికన్నా ముందే వరలక్ష్మి డ్రగ్ కేసులో ఈవిడ A11గా ఉండింది. A11 A9 అంటే డ్రగ్స్ కన్స్యూమర్గా, పెడ్లర్ కన్నా ముందు ఈవిడ కన్స్యూమర్గా పట్టుబడింది. కన్స్యూమర్గా పట్టినప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు అందరినీ పిలిచి వాళ్ళ దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి, లేకపోతే కొంత రెండోసారి మూడోసారి రీహాబిటేషన్ పంపించి వాళ్ళని ఇచ్చేస్తారు. అలా అందరినీ పిలిచినప్పుడు ఈవిడ కూడా పిలిచారు. ఈవిడెవరు, నార్సిస్ట్. నన్నే పిలుస్తారా నువ్వు, అదే అంటున్నాను. సో వెళ్ళాల, వాళ్ళని రివర్స్లో తిట్టింది పోలీసులను. డామ్ డూమ్ డిష్, నన్ను పిలుస్తాడు ఎవరు అనుకుంటున్నా. 2 సార్లు పిలిచారు, 3 సార్లు పిలిచారు. ఇంకా తర్వాత ఏం చేస్తారు, రాకపోతే పట్టుకొస్తారు బలవంతంగా. సో ఆవిడ ఎక్కడ దొరుకుతుందని మామూలుగానే చూస్తున్నారు. అలా ఆవిడ తప్పించుకొని తిరుగుతున్న టైంలో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఆవిడ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా పట్టుకెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు మామూలుగా వచ్చినా కూడా వాళ్ళకి, అంటే చింటూ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా దొరికిపోయేది. ఎందుకంటే అంటే ఆవిడ వస్తుందనే ఇన్ఫర్మేషన్ మాత్రమే, అందులో డ్రగ్స్ ఉన్నాయా లేదా అనేది ఎవరికి తెలియదు. బట్ పోలీసులు అక్కడ ఆవిడని పట్టుకొని ఎందుకు రావట్లేదు అని చెప్పి వాళ్ళని చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆవిడ చాలా తెలివిగా వీడియో కూడా తీసేసుకుంది. ఈ వీడియో మనకు దొరికిన సాక్ష్యాలన్నీ అమ్మ లావణ్యే మనకిచ్చింది, ఇంకెవ్వరు కాదు. ప్రతి సాక్ష్యం ఆవిడే ఇచ్చింది కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవిడెన్స్ బ్రహ్మాండంగా చెల్లుతాయి. ఈ కంప్లైంట్ చూడండి, ఆవిడ సంతకం పెట్టిన కంప్లైంట్, ఆవిడ ఒప్పుకున్న కాల్ రికార్డు, ఆవిడ మాటలు అన్నీ ఆవిడవే. ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఇద్దరు మాట్లాడుకునేవి కావు ఇవి. సో ఇక్కడ ఆ వీడియో చాలా రోజులు చూపిస్తూ ఉండింది. ఇట్లా చూడండి, నన్ను ఎంత అన్యాయంగా రైల్వే స్టేషన్లో నన్ను ఒక ఆడుకూతుని ఎట్లా తీసుకెళ్లారు అని చెప్పి అన్ని చోట్ల చూపించే సానుభూతి అనమాట. దిలీప్ శంకర్ గారు కూడా ఎంత అన్యాయంగా ఒక ఆడకూతురిని అంత రైల్వే స్టేషన్లోంచి అలా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అక్కడ చేశారే అని చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఒక చిన్న డౌట్ అండి, ఇక్కడ లాయర్ కూడా, అంటే సుంకరా గారు కూడా అక్కడ కొన్ని చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కోర్స్ తను లాయర్ వేలో వెళ్ళొచ్చు, కానీ సుంకర గారు అక్కడ కనిపిస్తున్నప్పుడు ఒక ఆఫీసర్కి డౌట్ వస్తే లగేజ్ని చెక్ చేయడం అనేది వెరీ కామన్. దానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఏది లేదు. అది ఎందుకు మిస్ అయినట్టు ఆయన? మిస్ అవ్వడం ఏముందమ్మా, ఇప్పుడు 2 రకాలుగా ఉంటారు. నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు. ఏదైనా సరే నా క్లయింట్ మంచి అయినా చెడైనా రక్షించాలనుకునే లాయర్లు కొంతమంది ఉంటారు. కొంతమంది లాయర్లు ఎథిక్స్ పాటించి, లేదు దీంట్లో తేడా మనం తీసుకుంటే మనమే డిఫేమ్ అయిపోతాం, తప్పు అన్యాయాన్ని మనం సమర్థించకూడదు అని చెప్పి చేసేవాళ్ళు. కొంతమంది పోన్లే పొరపాటున దేంట్లో చేసేసారు, ఇంకొకసారి వీళ్ళు చేయరు, పోన్లే వీళ్ళకి సపోర్ట్. బట్ షీ ఈజ్ అ రిపీట్ అఫెండర్. 1 2 3 4 ఇలా. అండ్ ఐ డోంట్ నో ఈయన్ని కూడా ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేస్తుందో కూడా మనకు తెలియదు.
ఎవడైనా బ్లాక్మెయిల్ చేయగలడు. ఆయన ఏదైనా గుట్టుమట్లు పెట్టుకొని ఆయనకి వేరే ఆప్షన్ లేకుండా కూడా చేసి ఉండొచ్చు ఈ పాటికి. ఎందుకంటే ఆవిడతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట అది. చింటూ అయినా, మస్తాన్ సాయి అయినా, ఆఖరికి రాజ్ తరుణ్ అయినా, ఎవరైనా సరే ఆవిడ గుప్పెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వీడియోసో ఏవో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఈ డ్రగ్స్ తీసుకొచ్చాను. వాళ్ళు నేను చెప్పాను ఇట్లా డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద వేసేసి, రాజ్ తరుణ్ నిన్ను ఎందుకు చేస్తాడు, నిన్ను ఎందుకు ఇరికిస్తాడు అని పోలీసులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్కి లింక్ అంటగట్టి, సరే ఉంటే ఉంది లేకపోతే లేదు, ఒకవేళ ఆవిడతో ఉంది తప్పించుకుంటాడా, దానికి తప్పించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాలా, మామూలుగా బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. కాదు, ఒకవేళ నిజంగానే మాల్వి మల్హోత్రా ఉండి విడిపించుకోవాలనుకుంటే ఈవిడ ఆల్రెడీ మస్తాన్ సాయితో మూవ్ అయినది క్లియర్గా ఉంది కదా, అదే చెప్పేసి వెళ్ళిపోతాడు కదా. ఇంకా వేరే దానికోసం ఈవెన్ డ్రగ్స్ కేసులు ఇరికించాల్సిన పని ఏం లేదు కదా. బట్ ఇది ఒక కథనం. ఎందుకు అంటే ఈవిడ డ్రగ్స్ చేస్తుంది అనే విషయం ఇంట్లో 2-3 సార్లు రాజ్ తరుణ్ చూసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, కానీ పోలీసుల దాకా వెళ్తే మళ్ళీ తనని బ్లాక్మెయిల్ చేసే ఇది ఉంటాయి కదా. బేసికలీ ఈవిడ పాత పూర్వాశ్రమంలో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి వీడు అది చేశాడు ఇది చేశాడు ఏదైనా సరే ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తే ఆవిడ రిటర్న్ మన మీదే ఒక స్టోరీ ఫ్రేమ్ చేస్తుంది. దిస్ ఈజ్ హర్ మోడస్ ఆఫ్ ఆపరెండి అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే అది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ మీద వెళ్ళి ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ప్రీతి నాకు డ్రగ్స్ అలవాటు చేసింది, శేఖర్ భాష అండ్ ప్రీతి డ్రగ్స్ అసలు అలవాటు చేసింది వీళ్ళే నాకు. అంటే శేఖర్ భాష ఏ రోజు వచ్చాడు విజితర్లోకి, శేఖర్ భాషకి ప్రీతి ఇప్పుడే పరిచయం. అంటే మెంటల్ కంప్లీట్గా మెంటల్ వచ్చేసిందా అని చెప్పి నాకు డౌట్గా ఉంది. షీ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. ఏం చెప్తుందో ఏం మాట్లాడుతుందో అనేది కూడా తనకి తెలుస్తున్నట్లేదు. సరే ఏదో ఒకటి చెప్పాలి కదని చెప్పి, బట్ మన మీడియా ఇంత నిస్సిగ్గుగా ఇంకా ఆవిడ చెప్పే వాటిని కూడా నమ్ముతూ వేస్తున్నారంటే నాకు ఇంకా ఏం చేయాలి, వాళ్ళు కూడా ఎవరన్నా బ్లాక్మెయిల్కి గురయ్యారా లేకపోతే సెన్సులు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి అనిపిస్తుంది. సరే ఇది పక్కన పెడితే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి నేను ఆ కన్ఫెషన్ చదివి వినిపించాను మీడియాలో. చదివి వినిపించినప్పుడు నువ్వు ప్రూవ్ చేయి దమ్ముంటే, అది పోలీసులు రాసిన కథనం. ఆ పోలీసులకి ఏం తెలుసు నువ్వు చింటూతో షార్ట్ ఫిల్మ్ చేశాను నువ్వు చెప్తేనే కదా తెలిసేది, అది ఇదంటే కాదు, దమ్ముంటే ప్రూవ్ చేయి. 0.01% డౌట్ వచ్చి ప్రూవ్ చేసినా కూడా నేను గుండు గీకించుకుంటాను అని చెప్పి మీడియా ముఖంగా వచ్చి సవాల్ చేసింది. సో ఇప్పటిదాకా ఒకటి అడిగారు తెచ్చాను. సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. కంప్లైంట్ కూడా కాదు, ఇందాక కూడా అంతే కదా, ఇది నా రాత కాదు, ఇది నా కంప్లైంట్, నేను సంతకాలు ప్రూవ్ చేశాను. ఇప్పుడు ప్రూవ్ చేయాలి, ఇది ఛాలెంజ్, ఎలా చేయాలి అంటే ఈవిడ ప్రతిసారి వచ్చిన చోటలో చూడండి నన్ను ఎంత అన్యాయంగా అంతనే. సరే ఏంట్రా చూద్దాం అని చెప్పి ఆ వీడియో మొత్తానికి ఏదో సాధించాం. ఆ వీడియో చూస్తే ఆవిడ దిగంగానే పోలీసులు వచ్చారు. వచ్చినప్పుడు బ్యాగ్ ఓపెన్ చేయమ్మా అంది అక్కడ లేడీ కానిస్టేబుల్. అంటే నాట్ దిస్ టైం అండి, నాట్ దిస్ టైం అంటే ఏంటి, నువ్వు ఇంటికి వెళ్ళి ఈ డ్రగ్స్ ప్యాకెట్లను సపరేట్ పక్కన పెట్టేసి వచ్చి సార్ ఇప్పుడు చెక్ చేసుకోండి, అప్పుడు వాళ్ళు చెక్ చేయాలా, అడిగినప్పుడు చూపించాలి కదా. మీరు పోలీసులు అయిన గ్యారంటీ ఏంటండి, ఐడి కార్డ్ చూపించారు. అయినా కాదు మా అమ్మ వాళ్ళు రావాలి, నీ బ్యాగులు చెక్ చేయడానికి వాళ్ళ అమ్మ వాళ్ళు రావాలంట. ఓకే అంటే బేసికల్లీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీకి వెళ్తావు నువ్వు చెక్కి, అప్పుడు నీ బ్యాగ్ చెక్ చేయడానికి మీ అమ్మ వాళ్ళు వస్తారు ప్రతి చోట. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఓపెన్ చేయమని ఉన్నాడు సార్ మా అమ్మ వాళ్ళు రావాలంట. సో బేసికల్లీ ఆవిడేం చిన్నపిల్ల కాదు కదా మా అమ్మ నా రావడం, 30 ఏళ్ళు ఉన్న 30 ఏళ్ళ పైన వయసు. ఇవన్నీ తప్పించుకునే వేషాలు అనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకు నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయలేదు, దాంట్లో ఏదో ఉంది అందుకనే నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయలేదు, అందుకనే పోలీసులు నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఇట్లాంటి నేరాలు ఏవో చేస్తారు. ఆవిడ ఏం చేసింది, అది ఆవిడే తెలుగుగా రికార్డ్ చేసుకుంది. ఇది మనకి పోలీసుల నుంచి కూడా కాదు, ఆవిడే ఇచ్చిన రికార్డింగ్, ఆవిడ రికార్డింగ్లో ఆవిడే దొరికిపోయింది క్లియర్ కట్గా. సో నేను అడిగా ఏమీ లేకపోతే నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు అనేటప్పటికీ ఇంకా సమాధానం లేదు. అక్కడ జరిగిన తర్వాత చెప్తా. పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళు మామూలుగా ఓపెన్ చేస్తారు, ఎందుకంటే పోలీసుల సాక్ష్యం కోర్టులో చల్లదు. అందుకని ఏం చేస్తారంటే పెద్ద మనుషుల సమక్షంలో తీసుకెళ్ళి ఓపెన్ చేస్తారు. పెద్ద మనుషులు అంటే ఒక గెజిటెడ్ ఆఫీసరు, ఒక డాక్టరు, ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సార్ రండి మాకు చిన్న పని ఉందంటే వాళ్ళు డ్యూటీలు మానుకొని వస్తారు పాపం. వాళ్ళ ముందు తీసుకెళ్ళి సార్ మేము ఇట్లా ఒక ఎలిగేషన్ వచ్చింది, మేము ఓపెన్ చేస్తున్నాం, మీ ముందు మీరు ఏం చూసారో అది రాసుకుంటామని చెప్పి ఆ పెద్ద మనుషుల సాక్ష్యాలతో సహా నేను సేకరించాను. మొత్తం ఎవరెవరు ఆ పెద్ద మనుషులు వాళ్ళ నంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మీరు కావాలంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేయగానే దీంట్లో 4 grams ఆఫ్ మెత్ దొరికింది. ఒకటేదో సగం యూజ్డ్ ప్యాకెట్ ఏదో ఉంటే అది ఏంటంటే కన్జ్యూమ్ చేశారన్నట్టుగా తెలిసింది. ఎవరు కన్జ్యూమ్ చేశారంటే ఈవిడ ఇంకోళ్ళు ఎవరో ఏదో అన్నట్టుగా ఉంది మొత్తానికి. సో ఇది నేను అనుకున్న ప్రకారం జరిగింది. బట్ ఇది నేను చెప్పేటప్పటికి ఇంకా ఇది అయిపోయిందన్నమాట. అంటే లిటరల్లీ వాళ్ళ నిజాన్ని గుడ్డలు ఇప్పుడు రోడ్లో నించోబెట్టాను నేను. అయినా కూడా ఇంకా రివర్స్లో దాడి మొదలెట్టారు. అప్పటిదాకా అడుగుతున్నారు దమ్ముంటే చూపించి అడగంగానే నేను చూపిస్తున్నా ఇంకేమైపోయింది, ఇంకా నా మీద పగబట్టారు లిటరల్లీ.
వాడు ఎందుకు వస్తున్నాడు, అసలు వాడికి ఏంటి సంబంధం, వాడు పెయిడ్ ఆర్టిస్ట్, వాడు డబ్బులు తీసుకున్నాడు, వాడు అది చేశాడు, వాడి జీవితంలో వాడికి ఎన్ని అఫైర్స్ ఉన్నాయో, వాడు ఎంతమంది అమ్మాయిలు ముంచాడో. బేసికల్ ఏంటంటే పాయింట్ మనం వాళ్ళ గురించి అంటే మనం పాయింట్ తీసుకొస్తుంటే మన నోరు నొక్కడానికి ఇది అంటాం. ఇప్పుడు ఏంటి నా గురించి డిస్కస్ చేయాలి మీడియాలో, బేసిక్ నా గురించి డిస్కస్ చేసి నా గురించి బ్యాడ్ చేసేస్తే వీడే విధవా, వీడు నా గురించి ఎలా మాట్లాడతాడు అనే పాయింట్ కోసం వాళ్ళు ఏం చేశారంటే నా పాస్ట్లో ఏమైనా కేసులు ఉన్నాయా మొత్తం వెతికారు, ఎక్కడా ఏం దొరకలేదు. నా జీవితంలో ఎప్పుడు ఒక కేసు కూడా లేదు. మొత్తానికి నేను పెట్టిన కేసు ఒకటి ఉంది పంజగుట్లో, ఇట్లాదే సేమ్ నార్సిస్టిక్ అమ్మాయి మీద నేను పెట్టిన కేసు ఉంది. ఆ కేసు తీసుకుని దాంట్లో ఆ అమ్మాయిని సంప్రదించి ఒక నార్సిస్ట్ ఇంకో నార్సిస్ట్ రాధిక 1 రాధిక 2 జత అయ్యి, సో ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయికి నాకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసా అని చెప్పి తెలుసుకొని ఎప్పుడో 12 ఏళ్ల క్రితం నా జీవితంలో నేను చేసుకుందాం అనుకున్న అమ్మాయి తను చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బాగా చెప్పాను కదా, ఈ సైకాలజీ ఏంటంటే నీ శత్రువులు ఎవరో కనుక్కుంటారు. నాకు శత్రువులు కూడా కాదు బేసికల్, వాళ్ళని శత్రువులుగా మార్చడానికి ట్రై చేశారు. పోయి నీకు తెలుసా నీ కూతురు ఎందుకు చనిపోయిందో, వీడే చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి వాడిని బాగా రెచ్చగొట్టి మా అక్క ఏదో ఒకటి చేసి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు ఇగో చూడండి. ఇప్పుడు ఏంటి కంప్లీట్గా ఈ ఇష్యూని నేను ఇంకా ఏమేమి సాక్ష్యాలు బయట పెడతానో, ఇప్పటికే డ్యామేజ్ చేశాడు అండ్ వీడి మాటకి క్రెడిబిలిటీ లేకుండా చేయాలి అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి నానా రకాలుగా ఇలా చేసుకొచ్చారు. నేను మామూలుగా మాట్లాడాను కదా, మొత్తం ఎవరెవరు వచ్చారు వాళ్ళ చిట్టా ఏంటి అంతా తీసాను. ఇద్దరిని పట్టుకొచ్చింది. ఒకళ్ళేమో ఈ నార్సిస్ట్ రాధిక 1, ఇంకొకడు పాపం ఆడ అమాయకుడు, పాపం వాడు రెచ్చగొట్టి వాడు ఏదో ఉందని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చింది. వాడేదో వీళ్ళు చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా చెప్తున్నాడు వాడు. మరి వాడికి ఏమైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే వాడిని సెంటిమెంట్తో కూడా వీళ్ళు చాలా అద్భుతమైన యాక్టర్స్ ఉంటారు వీళ్ళు. అన్నయ్య నేను ఇలాంటి చెల్లిని నాకు ఇలా నన్ను కూడా వీడు చంపేద్దామని చూస్తున్నాడు, మీ అక్కకి జరిగినట్టే నాకు కూడా జరుగుతుంది, ఇలాంటి కొన్ని చేసేసి వాడు పాపం అదైపోయి వాళ్ళందరూ వచ్చేసి చెప్తే అప్పుడు నేను వాళ్ళ జాతకాలు కూడా తీయాల్సి వచ్చింది. దిస్ ఈస్ కంప్లీట్లీ డైవర్షన్ ఆఫ్ ద బట్ నేను అయినా కూడా నేను పోరాడాను. వాళ్ళ కంప్లీట్ జాతకం అంతా వీళ్ళ నిజాలను కూడా గొడ్లిపోయి ఆవిడ నించోబెట్టాను. ఇంకా తర్వాత అక్కడ సైలెంట్. వీడు ఇది కూడా లొంగల, వీడు ఏం చేసినా లొంగల, ఏం చేయాలి వీడిని? ఇంకా నానా రకాలుగా నేను నా ఫోన్లు ట్రాకింగ్ చేయడాలి, నా జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ చేయాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, నేను ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్లు చేయడాలి. ఇంకా ఎవరెవరో నాతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు, దాంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళందరితో నాకు సంబంధాలు అంటే కట్టి నాతో బోర్డు సెల్ఫీలు దిగుతారు. ఆ సెల్ఫీలన్నీ కూడా పట్టుకొచ్చి వీడియో దీనికి సంబంధం ఉంది, దానికి సంబంధం, నోటికి వచ్చినవన్నీ కూడా అనమాట. ఏదో రకంగా బురద జల్లాలి వీడి మీద. దానికి మన మీడియా చాలా చక్కగా సహకరించి నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి మీరు చెప్పండి మీ గురించి. ఒరే ఎక్కడికి పోతుంది ఇది డిస్కషన్, ఎక్కడికి పోతుంది, దేని గురించి సరే పోన్లేదు నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి సెన్స్ పోతుంది అనమాట. మనం దేని గురించి డీల్ చేస్తున్నాం, దేని గురించి డైవర్ట్. ఇప్పుడు నేనేమంటానంటే తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు, దిలీప్ శంకర్ గారు ఆవిడ తరపు నుంచి మాట్లాడుతున్నారు. సరే నేను రాజు తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా కాంటాక్ట్ సర్టిఫికేటా చూపించాల్సింది. రాస్తాను బాగున్నాడు నేను వాదిస్తాను. దిలీప్ శంకర్ ఏం చేస్తారు, ఈవిడ మంచిదని ఆయన వాదించుకుంటాడు. మీడియాలో వాదించుకోవడానికి నాకేం లాయర్ పట్టాకర్లా. సో నేను ఇప్పుడు దిలీప్ శంకర్ గారి కాంటాక్ట్ సర్టిఫికేట్ అడగాల. నేను దిలీప్ శంకర్ గారు మీకు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, దిలీప్ శంకర్ గారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్ధారణంగా మోసం చేశారు, దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎందుకు తరిమేశారు, దిలీప్ శంకర్ గారు మీరు ఏదో బ్రోకర్ పనులు చేస్తారని చెప్పి అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటారు. ఇవన్నీ నేను బురద జల్లే చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చేసేది కూడా అలాగే ఉంది. ఇప్పుడు నీ గురించి ఒక లాయర్ వాదిస్తున్నాడు, ఇంకో పక్క లాయర్ వాదిస్తున్నాడు, మీది వాడాలి తప్ప లాయర్ గారు కాంటాక్ట్ తీసుకురండి అంటే అక్కడ ఇది జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏమైంది, అక్కడి నుంచి నేను మాట్లాడకూడదు, ఏదో రకంగా మాట్లాడకుండా ఆపాలి. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే కూడా తను డైరెక్ట్గా చెప్పు విసిరేసుకొని, అవును దీనికి మధ్యలో కరెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది కదా వ్యవహారం. నేను ప్రూవ్ చేశాను, నువ్వు డ్రగ్స్ కేసులో 0.01% ఎవరికి కూడా డౌట్ రాలేదా? సరే లోపల ఏముందో మనకు తెలియదు. సరే ఆడవాళ్ళకి సంబంధించినవి ఏమన్నా ఉంటాయి, పాపం అది పబ్లిక్గా ఓపెన్ చేస్తే ఏమన్నా ఫీల్ అవుతారు అని చెప్పి అనుకున్న అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉంది. బీయింగ్ ఎ లేడీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఒక లేడీ కానిస్టేబుల్ ముందు ఓపెన్ చేసి చూపించండి, యూ విల్ ఓపెన్ కదా. సో అదైపోయిన తర్వాత అప్పటికి ఇవి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసింది ఒకసారి, డైరెక్ట్గా ఫోన్ చేసి అంతకన్నా ముందే అంటే నేను అప్పటికే దీంట్లో ఈ చట్టంలో మొత్తం చూస్తున్న టైంలో అప్పటిదాకా నేను విన్నది బీప్ ఉన్న ఆడియో రికార్డింగ్. నాకు అప్పుడు ఫస్ట్ టైం ఎతుకుతున్న టైంలో వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతూ నాకు ఒక బీప్ లేని ఆడియో వచ్చింది.
అది విన్న తర్వాత నాకు లిటరల్లీ మైండ్, నేను ఇంతకుముందు చెప్పిన నార్సిస్ట్కి ఈవిడ 10⁻10 ఇంటూ 10 అనుకోండి. ఆ బూతులు అది నా వల్లగా సర్రమని, అంటే సొంత తల్లితో నీకు అక్రమ సంబంధం ఉందని అడుగుతుంది ఆవిడ. ఎంతమందితో సంసారం చేస్తే మీ అమ్మ నువ్వు పుట్టావురా ఇలాంటివి. అది కూడా నేను చాలా సంస్కారవంతంగా మాట్లాడతాను, మీరు వింటే అమ్మా చెప్పు తీసుకొడతారు. నిజంగా చెప్పు తీసుకొట్టాల్సింది ఆవిడ్ని. కానీ ఆవిడ నిజాన్ని ఇట్లా గుడ్డలిపి రోడ్లో నించోబెడుతున్నా తట్టుకోలేక, సమాధానం చెప్పుకోలేక ఓడిపోతే వస్తుంది చూసారా, దాంట్లో నా మీద పడను కూడా పడలేదు, ఇసిరింది అంతే, అది ఎక్కడో పడింది. బట్ వాళ్ళ తమ్నైల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, అది పక్కన పెడితే ఆ రోజున విన్నాను నేను ఫస్ట్ టైం ఆ ఆడియో రికార్డ్. రమ్మని బాయిల్ అయిపోయింది, నాకు నిజంగా వెళ్ళి కొట్టేద్దాం అన్నంత కోపం ఉండింది. ఆవిడ కర్మ కరెక్ట్గా అదే టైంలో నాకు ఫోన్ చేస్తే నాకు మామూలుగా నేను బేసికలీ నా నంబర్ అడిగింది ఆవిడ అంతకుముందే, కొంతమంది మీడియా మిత్రులు, మరి ఏమైనా సెటిల్ చేసుకుందాం, నువ్వు ఎక్కువగా నా గురించి మాట్లాడుకో, ఈ సాక్ష్యాలు ఎంత తీయకు, నీకు కూడా ఆ ఇంట్లో ఎంతో కొంత వస్తే వాట నీకు కూడా కొంత ఇస్తానని చెప్పడానికో మరి దేనికో తెలియదు. సరే అడిగితే నేను చెప్పా, పొరపాటును కూడా నా నంబర్ ఇవ్వకండి. ఒక డ్రగ్ పెడ్లర్ ఫోన్లో నా నంబర్ ఉంటే రేపు అదే మళ్ళీ ఎక్కడన్నా పట్టుబడితే పోలీసులు నాకు కూడా ఎంక్వైరీ చేస్తారు, పొరపాటును కూడా నేను ఇప్పుడు అది కూడా చెప్తుంది కదా, ఇప్పుడు అదే చెప్తుంది కదా, శేఖర్ భాష నాకు అలవాటు చేశాడు అని చెప్పి. సరే అయితే నాకు అప్పుడు ఇంకొక ఫ్లాష్ కూడా వెలిగింది, అరే నేను దీనికే ఒక కాంటాక్ట్ ఆవిడ ఫోన్లో ఉంటే నేను ఆలోచిస్తున్నానే, రాజ్ తరుణ్ 3 ఏళ్ల రిలేషను, ఎన్ని చాట్లు ఉంటాయి వాళ్ళకి సంబంధించి, ఎన్ని ఫోటోలు ఉంటాయి, మరి రాజ్ తరుణ్ ఏ విధంగా చూస్తుంది సొసైటీ. ఆవిడ డ్రగ్ పెడ్లర్గా చెంచల్ కూడా జైల్లో 45 రోజులు ఉండి వచ్చిన మహిళని రాజ్ తరుణ్ తన ఇంట్లో పెట్టుకున్నాడు. సరే ఆయన పై పోర్షన్లో వీళ్ళు కింద పోర్షన్లో ఉండొచ్చు, కానీ అయినా కూడా మన టెనెంట్ అయినా ఎక్కడైనా మనకి 3 ఫ్లోర్లు ఇల్లు, ఆయన ఎక్కడో పైన ఉంటాడు, ఇవిడ కింద ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ లేదని మీరు అంటారా, నమ్ముతున్నారా మీరు? మీకు అస్సలు మీకు నమ్మే దిమ్మ తిరిగిపోయే ప్రూఫ్ లేదు అని ఆవిడ మాటలు, నేను వేరే సెకండరీ ఆప్షన్ ఉండదమ్మా, ఆవిడ మాటల్లోనే నేను మీకు వినిపిస్తా. కానీ టైం రావాలి, నా దగ్గర ఉన్నాయి, కానీ బయట పెట్టడానికి నాకు ఆ సాక్షులు పర్మిషన్ ఇవ్వాలి. ఎథిక్స్ పరంగా నేను అది దాటట్లా. మీకు కావాలంటే ఇది అయిపోయిన తర్వాత ఆఫ్ కెమెరా నేను మీకు వినిపిస్తాను, మీరే మీ ప్రేక్షకులకు షేర్ చేసుకోవచ్చు, మీరు విన్నది ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా నేను చెప్తున్నా. ఆవిడికి రాజ్ తరుణ్కి 2016 మధ్యలోనే సంబంధాలు తెగిపోయింది. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఇంకొకరికి పట్టుకొచ్చింది ఆవిడ, ఇదిగో చూడండి నా ఇన్సూరెన్సు, రాజ్ తరుణ్ ఇన్సూరెన్సు, లేకపోతే మేము ఎందుకు ఒకటేసారి ఎందుకు చేయించుకుంటే చెప్పి, అది డేట్ చూడండి 2016లో ఉంటుంది. తర్వాత ఏ రకమైన ఇది లేదు వాళ్ళకి. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఏదో అప్పుడు ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుందో, లేకపోతే ఏదైనా కృతజ్ఞత, లేకపోతే మొత్తానికి అక్కడ పడి ఉంటుంది అంతే. ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు ద స్టోరీ, అక్కడికి వచ్చేస్తే అక్కడ ఆ మంచి బాయిల్ అయిపోయిన సమయం నాకు బ్లడ్, నేను ఏమనుకున్నాను, కాంటాక్ట్ నా దగ్గర ఉంటేనే నేను ఎంత భయపడుతున్నాను, రాజ్ తరుణ్ ఎంత భయపడి ఉంటాడు. అందుకని ఆవిడ తిరిగి వచ్చేసింది, ఈయనకి వేరే ఆప్షన్ లేదు, ఆవిడనే మనం పంపించలేము, ఆవిడ చేసే రచ్చ మనం అందరం చూస్తున్నాం, కాబట్టి ఇంకా ఆయనే జంప్ అయిపోయాడు, ఇక్కడ ఉండే పరిస్థితి లేదురా బాబు అని చెప్పి. కానీ అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఆల్రెడీ సర్రమని కాలుతుంది, నాకు అమ్మని తిట్టిందంటే నాకు మామూలు కోపం రాదు, మామూలుగా వేసుకోలే. అంటే నేను అప్పుడు కూడా బూతులు మాట్లాడలే. ఆవిడ ఏ బూత్ అయితే కోట్ చేసిందో, ఏంటమ్మా ఈ మాట అంటావు వాళ్ళమ్మని, నువ్వు ఆడదానివేనా, మనిషివా అసలు నువ్వు, హలో నేను ఏ టోన్లో మాట్లాడుతున్నాను, మీరు ఏ టోన్లో మాట్లాడుతున్నారు, ఏ టోన్లో మాట్లాడేంటి అసలు, సిగ్గుండాలి. అంటే మేము తిట్టుకుంటామండి, రాజ్ తరుణ్ నా మొగుడు, మేము తిట్టుకున్నాను, రాజ్ తరుణ్ నీ మొగుడు అయితే మస్తాన్స్ అయితే ఎందుకు పోయి అన్నా, నేను పడుకున్నాను అన్నాను నేను. ఎందుకంటే క్లియర్లీ నేను పద్ధతిగా ఇంకా చెప్పాలంటే పడుకున్నాను, ఆవిడే 4 గోడల మధ్యలో మస్తాన్ సాయి నన్ను డి అని వాడింది. నేను చాలా సంస్కారంగా మాట్లాడాను దానికి చెప్పాలంటే. అది కూడా నేను ఫోన్ చేయలే, ఆవిడ ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడింది ఆవిడ రికార్డ్ చేసుకుని. నేను ఇంకోటి కూడా అన్నా, డ్రగ్స్ అమ్ముకునే లుచ్చా పనులు చేసే నువ్వు అని చెప్పి తిట్టాను నేను. అది కూడా ఏమి వీళ్ళకి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేదు. అది ఆవిడ రికార్డ్ చేసుకుంది, వెంటనే మీడియాకి ఇచ్చుకుంది ఆవిడ, వితౌట్ పర్మిషన్. కాదు, సెటిల్ చేసుకోవడం కోసం కాల్ చేసింది. బట్ వీడని తిట్టేశాడు, మహిళని ఇలా అనేసాడు అని చెప్పి మళ్ళీ దానికి ఒక డ్రామా ప్లే చేసుకొని సో ఇచ్చుకుంది. బట్ దిస్ ఈజ్ ఇన్వెషన్ ఆఫ్ ప్రైవసీ. నువ్వు నాకు ఫోన్ చేసి నా ఒపీనియన్ అడిగి నేను చెప్పాను, అది నువ్వు రికార్డ్ చేసి వితౌట్ పర్మిషన్ రికార్డ్ చేసావు, వితౌట్ పర్మిషన్ ఆ రికార్డ్ని బయటకు పెట్టావు, బయటకు పెట్టి మళ్ళీ నన్ను బద్నాం చేయడానికి ట్రై చేసావు. సరే, బద్నాం నేనయ్యానా నువ్వయ్యావు అనేది జనాలు తెలుసుకుంటారు. అయితే అప్పుడు
ఆ కాల్ రికార్డింగ్ మీడియా వాళ్ళందరూ వేసినప్పుడు కూడా అందరూ బీప్లు వేశారు బయటకు. అప్పటికి కూడా ఆ బీప్లు వెనకాల ఏముందో ఎవరికి తెలియదు. తర్వాత ఇలా నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడో కొంత మహిళ చూడండి ఆవిడ మీరు అలా వేరే వాడితో పడుకుంది అని అనడం కరెక్ట్ కాదు అని చెప్పి డిబేట్లు కూడా పెట్టారు. అప్పుడు నేను భయ్యా ఒక్క నిమిషం ఆగండి సబర్కరు అని చెప్పి బీ+ ఆడియో వాళ్ళకి వినిపించాను బయట వినపడిపోయినప్పుడు. ఆడదా ఇది, వాళ్ళ రియాక్షన్ ఇదే, ఏం మనిషిరా ఇది వాళ్ళ రియాక్షన్. సో ఎవరికి బయట మనకి బీపులు అనే ఇది ఉండడం వల్ల ఎవరికి నిజం తెలియట్లా. నిజం తెలిసింది నిజమైన మీలాంటి యాంకర్లు వీళ్ళందరికీ నిజం తెలుసు. నేను ఎంతమంది తిరిగానో వాళ్ళందరికీ తెలుసు. కానీ తిరగని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆవిడ పక్షాన ఏదో న్యాయం ఉందనుకొని ఇంకా పోరాడుతుంటారు. సరే, ఇది వినిపించడానికి కారణం ఏంటి? నేను నిజంగా వినిపించేవాడిని కూడా కాదు, అది కూడా ఆవిడే రెచ్చగొట్టింది. మళ్ళీ గమనించండి, గుండు కొట్టించుకుంటానని ఛాలెంజ్ అయిపోయిందా, ఇప్పుడు ఇది తీసుకొచ్చి ముందు పెట్టి నన్ను అవమానించాడు. మస్తాన్ సాయితో నన్ను పడుకుంటావా అన్నాడు. అంటే అప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, నేను అన్నది తప్పు కాదు ఆవిడే అన్నది అని చెప్పి ఆ బీపులు తీసి వినిపించాను. చూడండి 4 గోడల మధ్య నన్ను మస్తాన్ సాయి డాష్ అనేది ఆవిడ వాయిస్లో వినిపించి నేను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి నువ్వే నా మీద ప్రూవ్ చేసుకునేట్టు చేసావు. ఆ రకంగా నేను ఆ ఆడియో బయటకు పెట్టడం జరిగింది. అయితే అక్కడ తాగుతారా మన మీడియా సోదరులు ఒకరి తర్వాత పిలిచిన తర్వాత నేను అందరికీ వినిపించడం జరుగుతుంది. ఇంకా మండిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నన్ను డిఫేమ్ చేయడానికి ఈ ఆడియో ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి వినిపిస్తున్నాడు. మరి వెళ్ళిన ప్రతి చోట కూడా అమ్మాయి కదా, అమ్మాయి నా మాట ఎందుకంటే అమ్మాయి అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పాల్సిన భాగంలో నేను వినిపిస్తున్నాను. ఇంకా మండిపోయింది. సో నన్ను డిఫేమ్ చేయడానికి ఇంకా రకరకాల వాళ్ళని వెళ్ళి రంగంలోకి దింపి ఏదో రకంగా నన్ను బురద జల్లడానికి బెదిరింపులు, పెద్ద డ్రగ్స్ మాఫియా వాళ్ళు 12 మంది ఎంతో ఉన్నారు, వాళ్ళు నానా రకాలుగా చేస్తున్నారు. అదయింది. మగపక్షపాతి అయితే ఇక్కడ ఉన్న ప్రీతి అనే అమ్మాయికి మీరు హెల్ప్ చేయాలి అనుకోరు. నిజంగా నాకు నిజంగా తెలియదు. ఆ అమ్మాయి అన్నయ్య అని పిలవగానే నాకు తెలియకుండా వీళ్ళే అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలని అనిపించేసింది. ఎవరమ్మా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఇట్లాగే ర్యాండమ్గా నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన దాంట్లో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్లో నుంచి వచ్చిన వీళ్ళు ఎవరో తెలియదు. నాకు అమ్మాయి చెప్తుంటే నాకు నిజంగా కరిగిపోయింది గుండె. చిన్న పిల్లమ్మ 21 ఏళ్ళు. అసలు అమ్మ 21 ఏళ్ళ అమ్మాయిలాగా కూడా ఉండదు, ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయిలా ఉంటుంది. ఎలా చేయాలనిపించిందిరా నీకు? నిజంగా చెప్పు తీసుకోవటాలనిపించాను. చంపేసిన పర్లేదు అలాంటి వాళ్ళని. ఇలా నువ్వు చావు, నువ్వు డ్రగ్స్ తీసుకొని చస్తే ఎవరికి బాధ లేదు, చస్తే చచ్చిందని అనుకుంటారేమో. ఇలా 10 మందిని అలవాటు చేయడం డ్రగ్స్ అనేది. సో దిస్ ఈస్ గోన్ బి బిగ్గర్ కేస్. నేను ఎస్ఓటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకుని ఈమెను లోపలేసి ఇంకా ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ చేస్తే తప్ప, లేకపోతే ఇలా బ్లాక్మెయిల్కి గురై ఎంతమంది బయటికి రావట్లేదు. ఇవాళ ఆవిడ ఫోన్ సీజ్ చేసి, ఆవిడ ఐప్యాడ్ సీజ్ చేసి దాంట్లో ఏముంది చూస్తే మీకు ఇంకా 100 బయటపడచ్చు ఇలాంటివి కదా. సో ఇమ్మీడియట్లీ పోలీస్ షుడ్ టేక్ అన్ యాక్షన్. నేను మీడియాలో డిమాండ్ చేసినా కూడా జరగదు, ఎందుకంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ కేస్ ఫైల్డ్. నేను అందుకే ఈ అమ్మాయికి అండగా నిలబడి నేను అదే చెప్తున్నానమ్మా, మగ పక్షపాతి మగవాళ్ళు కాదమ్మా, నిజమైన మహిళ ఈ అమ్మాయి. సరే లైఫ్లో అందరూ తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితకాలం ఆడుకుంటుంది ఈ అమ్మాయి. బట్ ఆ తప్పుకి కృంగిపోయి పశ్చాత్తాపడిపోయి రీహాబిటేషన్ నుంచి బయటపడి మంచిగా మారి వచ్చానుకున్న ఈ అమ్మాయి. ఇప్పటికీ కూడా మీరు గమనిస్తే ఈ తేడా, ఇలాంటి వాళ్ళు అరిచి గీబెట్టి రచ్చ చేసి ఏదో ఒకటి చేసి ఎంతో కొంత గుంజి చేసుకోవాలనుకునే వీళ్ళు ఒక టైప్ ఉంటే, ఈఎంఐ బయటకు వస్తే పరువు పోతుంది, మాట్లాడితే పరువు పోతుంది అని చెప్పి బిక్కుమంటూ వచ్చే ఈఎంఐ. ఎలాంటి అమ్మాయిలనమ్మా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది ఇవాళ చెప్పండి? నిజమైన ఇట్లాంటి అమ్మాయిలకి కదా మనం న్యాయం చేయాల్సింది. ఇది క్లియర్ కట్గా మగాళ్ళని వాడుకొని చేసే ఇది నేను తప్పుపడుతున్నాను. ఇలాంటి అమ్మాయికి నేను ఎప్పుడు ఉంటాను. ఇలాంటి అమ్మాయి కాదు. ఇంతకుముందు నాకు 12 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషయంలో కూడా ఒక అమ్మాయికి న్యాయం చేద్దామని చిన్న వయసులో బాల్య వివాహం చేస్తే ఆ అమ్మాయి వాడితో ఉండలేక వాడు కొట్టి సంసారం ఇది చేస్తే ఆ అమ్మాయి పారిపోయి ఇంటికి వెళ్తే బలవంతంగా మళ్ళీ తీసుకొచ్చి అదే గొర్రె కషాయ వాడికి అప్పగించినట్టు చేస్తే 3 సార్లు అలా అయిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తే నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆ అమ్మాయికి లాయర్ని అసిస్ట్ చేయమని చెప్పి ఫైనల్గా ఆ కేసు చేసి మ్యారేజ్ చెల్లదు అని చెప్పి ఇచ్చిన. అప్పటికి కూడా వాళ్ళ నాన్న మీద బాల్య వివాహం నేరం అని చెప్పి కేసు పెట్టకుండా నేను వదిలేశానమ్మా, వాళ్ళ నాన్న కాబట్టి. నేను అప్పుడు కూడా చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. ఎవరన్నా సరే నా దగ్గరికి వస్తే నేను మంచి ఏది ఉంటే అది చేస్తాను నేను ఖచ్చితంగా. కానీ ఇక్కడ క్లియర్ కట్గా నేను మగవాళ్ళ తరపున పోరాడుతున్నాను కాదు, ఇలాంటి కరోడా ఈ భయంకరమైన నార్సిస్టిక్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని చేస్తున్నారు. వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం పోలీసులు కూడా సహకరించట్లేదు, చట్టాలు కూడా సహకరించట్లేదు. దీన్ని మనం మార్చుకోకపోతే ఈ మగాళ్ళందరూ మోగాళ్ళు ఇంకా 0.5 గాళ్ళు అయిపోవాల్సిందే.
ఇలాంటి ప్రీతి లాంటి చెల్లెలకి సహాయపడడానికి కూడా ఎవడు ముందుకు రాడు. మగాళ్ళు మిగలరు. ఒక మగాడు అండగా నిలబడాలి. ఒక చెల్లికి నిలబడాలంటే పోలీస్ సహకారం ఉండాలి. ఇలాంటి మహిళలకి అమ్మ పోలీసు సహకారం ఇచ్చాల్సింది. ఇలాంటి మహిళలకా ఈ అమ్మాయిని అందుకనే నేను ఆ రోజు ఇక్కడ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్, ఇక్కడ చిల్లర ఇది జరుగుతుంది, ఇది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఉంటే 100 క్వశ్చన్లు డిబేట్లు తప్ప ఆ అమ్మాయి నోరు తెరవాలంటే భయపడుతుంది. అమ్మాయికి అవకాశం ఇవ్వాలి కదా. అమ్మాయి మాట్లాడే లోపల మీద పడిపోయి ఈ అమ్మాయి నువ్వు వదిలేసావు కదా, నువ్వు అప్పుడు వాడితో తిరిగావు కదా, నీకు అప్పుడు పెళ్ళయింది కదా, ఇప్పుడు డైవర్స్ అయింది కదా, ఇవన్నీ ఎందుకు? పాయింట్లెస్ కదా. అంటే పాయింట్ డైవర్ట్ అవ్వడానికి పర్సనల్గా అటాక్ చేస్తూనే ఉంటారు అన్నమాట. మీరు గమనిస్తే రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న తాగుతాడో, ఆయన చికెన్ తింటాడో, ఇవన్నీ ఎవరికి కావాలి? బేసికల్ ఏంటంటే బురద జల్లడం. మీరు నా మీదకి వస్తే నేను ఇట్లా వీళ్ళందరి మీద బురద జల్లుతా, పాయింట్ రానివ్వరు. ఈ అమ్మాయి పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పాలి కదా, ఈ అమ్మాయి చెప్పనివ్వకుండా అడ్డు పడుతూనే ఉంది. నేను ఇంకా లాభం లేదు ఈ ఛానల్లో అని చెప్పి వెంటనే అసలు నేను అక్కడ తీసుకొద్దాం అనుకున్న కూడా ఆపేసి వేరే ఛానల్కి తీసుకెళ్ళి క్లియర్ కట్గా కూర్చోబెట్టి అమ్మ నువ్వు చెప్పాలనుకుని చెప్పు, ఇక్కడ ఎవ్వరు ఆపేవాళ్ళు లేరు అని చెప్పి మొత్తం ఆవిడ చెప్పించి అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రీతి అండ్ ఉదయ్ అంటే ఎవరు ఏంటి అని తెలిసింది. ఇది వీళ్ళు ఇంత చెప్పినా కూడా చాలా క్లియర్గా వీళ్ళు ఎవరు నాకు తెలియదు అని అనేసి ఉండొచ్చు అమ్మాయి. కానీ ఆ అమ్మాయి అగైన్ స్వయం కృతాపరాధం చేసుకుంది. ఆ అమ్మాయి కాల్ రికార్డ్ రిలీజ్ చేసుకుంది. ప్రీతి ఏదైతే క్లెయిమ్ చేస్తుందో ఇన్నాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పినా అవే వీడియోస్ నిన్న మీడియా అందరికీ పంపించింది. ఇవాళ అమ్మాయి కాదనడానికి కూడా లేదు. కాదనడానికి కూడా లేని సాక్ష్యాలు మీడియా వాళ్ళు కొంతమంది అమ్మాయి నాకు పంపించలేదండి, ఏదో మీడియా ద్వారా వచ్చిందండి అని చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నంబర్ నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి అనే సాక్ష్యాలు కూడా మనం సేకరించడం జరిగింది. ఇవి నిన్నటి దాకా ఎలా సాక్ష్యాలు ఇవ్వాలనుకుంటున్నాం పోలీసులకి అనుకున్నప్పుడు ఆవిడే ఈ రకంగా వచ్చి సాక్ష్యాలు క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఆవిడే తోకింది. ఇప్పటిదాకా అమ్మ అన్నీ ఆవిడ ఇచ్చిన సాక్ష్యాలే. సో చాలా క్లియర్ కట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి? ఇప్పుడు నేనేం చేశానో వాళ్ళని తీసుకెళ్ళాను, క్లియర్ కట్గా మొత్తం చెప్పాం పోలీసులకి, కేసు అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి? ఇప్పుడు నేను కొట్టాను. ఇప్పుడు మళ్ళీ ఆవిడ వచ్చేసింది మీడియా ముందుకు వచ్చేసి శేఖర్ భాష అనే నాకు డ్రగ్లు ఇచ్చాడు. ప్రీతి 21 ఏళ్ల పిల్ల, నువ్వు 32 ఏళ్ల దానివి, ఈవిడ నీకు డ్రగ్స్ అలవాటు చేసిందా? వినేవాడు ఎర్ర పుష్పం అయితే చెప్పేవాడే లావిడనే అనమాట. ఉంటారు ఇప్పటికీ కూడా. ఇంత జరిగినా కూడా వినే మీడియాకి ఇంకా నేను అన్న తప్ప ఇంకా ఏం చేయలేను. కానీ నాకు ఇక్కడ పాయింట్లెస్ ఏమనిపించిందంటే, నేను బంగారం తీసుకొచ్చి మీ చేతిలో అంత మంచి ఎవిడెన్స్ పెడదాం అనుకుంటే మీరు అసలు అది ఏమి వినకుండా ఈ చెత్త డ్రామా ఆయన ఎవడో లాయర్ వచ్చి నన్ను ఏదో బూతులు తిట్టడం ఇలాంటివన్నీ కూడా బేసికల్ ఏంటంటే మ్యాటర్ రాకూడదు బయటికి. ఇది హైలైట్ అవ్వాలి తప్ప అసలు మ్యాటర్ రాకూడదు. మళ్ళీ ఆవిడ వచ్చేస్తుంది, రాధిక 1 వచ్చేస్తుంది మధ్యలో. ఆల్రెడీ నిన్న అదే ఎపిసోడ్ జరిగింది, మళ్ళీ అదే ఆవిడ వస్తుంది, మళ్ళీ ఏదో బూతులు తిడతా ఉంటుంది. బేసికల్ ఏంటంటే ఇంట్లో వాళ్ళని తిడితే వీడు వెళ్ళిపోతాడు, ఏదో రకంగా తిట్టేసి ఇది చేయాలి. ఇంకా ఎంత అవమానాలు చేయాలంటే అంత అవమానాలు చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదా, ఎందుకురా మనకి పెంట. అందరు 100 మంది ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి అవసరం లేదు నీకు, ఎందుకు మా ఆఫీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇంతమంది ఆపుతున్నారమ్మా, ఇంతమంది ఆపడానికి ఇలాంటి పెంట చేశారన్నమాట. బేసికల్లీ అది వాళ్ళకు సంస్కారం. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను దేనికి భయపడను, దేనికి ఆగను, వస్తూ ఏదైనా సరే వస్తా. అన్నిటికంటే మించి నేను ఒక మగపక్షపాతిని అనే ముద్ర ఫస్ట్ తుడిపేసుకోవాలి. ఎందుకంటే నేను మగపక్షపాతిని కాదు, మగవాళ్ళకి కనీసం మగవాళ్ళని తయారు చేస్తారు. నిజంగా అమ్మ నాకు నిజంగా తెలీదు. ఆ అమ్మాయి అన్నయ్య అని పిలవగానే నాకు తెలియకుండా వీళ్ళే అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలని అనిపించేసింది. ఎవరమ్మా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఇట్లాగే ర్యాండమ్గా నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన దాంట్లో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్లో నుంచి వచ్చిన వీళ్ళు ఎవరు తెలియదు నాకు. అమ్మాయి చెప్తుంటే నాకు నిజంగా కరిగిపోయింది గుండె. చిన్న పిల్లమ్మ 21 ఏళ్ళు. అసలు ఆమె 21 ఏళ్ళ అమ్మాయిలాగా కూడా ఉండదు, ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయిలా ఉంటుంది. ఎలా చేయాలనిపించిందిరా నీకు? నిజంగా చెప్పు తీసుకోవటాలనిపించింది. చంపేసిన పర్లేదు అలాంటి వాళ్ళని. ఇలా నువ్వు చావు, నువ్వు డ్రగ్స్ తీసుకొని ఈ చిన్నపిల్లని తీసుకొచ్చి. సో దిస్ ఈజ్ గోన్ బి బిగ్గర్ కేస్. నేను ఎస్ఓటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకుని ఈమెయిన్ లోపలేసి ఇంకా ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ చేస్తే తప్ప, లేకపోతే ఇలా బ్లాక్మెయిల్కి గురై ఎంతమంది బయటికి రావట్లేదు. ఇవాళ ఆవిడ ఫోన్ సీజ్ చేసి, ఆవిడ ఐప్యాడ్ సీజ్ చేసి దాంట్లో ఏముంది చూస్తే మీకు ఇంకా 100 బయటపడచ్చు ఇలాంటివి కదా. సో ఇమ్మీడియట్లీ పోలీస్ షుడ్ టేక్ అన్ యాక్షన్. నేను మీడియాలో డిమాండ్ చేసినా కూడా జరగదు, ఎందుకంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ కేస్ ఫైల్డ్. నేను అందుకే ఈ అమ్మాయికి అండగా నిలబడి నేను అదే చెప్తున్నానమ్మా, మగపక్షపాతి మగవాళ్ళు కాదమ్మా, నిజమైన మహిళ ఈ అమ్మాయి. సరే లైఫ్లో అందరూ తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితకాలం ఆడుకుంటుంది ఈ అమ్మాయి. బట్ ఆ తప్పుకి కృంగిపోయి పశ్చాత్తాపడిపోయి రీహాబిటేషన్ నుంచి బయటపడి మంచిగా మారి వచ్చిందనుకున్న ఈ అమ్మాయి.
ఇప్పటికీ కూడా మీరు గమనిస్తే ఈ తేడా, ఇలాంటి వాళ్ళు అరిచి గీబెట్టి రచ్చ చేసి ఏదో ఒకటి చేసి ఎంతో కొంత గుంజి ఇది చేసుకోవాలనుకునే వీళ్ళు ఒక టైప్ ఉంటే, ఈఎంఐ బయటకు వస్తే పరుగు పోతుంది, మాట్లాడితే పరుగు పోతుంది అని చెప్పి బిక్కుమంటూ వచ్చే ఈఎంఐ. ఎలాంటి అమ్మాయిలనమ్మా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది ఇవాళ చెప్పండి? నిజమైన ఇట్లాంటి అమ్మాయిలకి కదా మనం న్యాయం చేయాల్సింది. ఇది క్లియర్ కట్గా మగాళ్ళని వాడుకొని చేసే ఇది నేను తప్పుపడుతున్నాను. ఇలాంటి అమ్మాయికి నేను ఎప్పుడు ఉంటాను. ఇలాంటి అమ్మాయి కాదు. ఇంతకుముందు నాకు 12 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషయంలో కూడా ఒక అమ్మాయికి న్యాయం చేద్దామని చిన్న వయసులో బాల్య వివాహం చేస్తే ఆ అమ్మాయి వాడితో ఉండలేక వాడు కొట్టి సంసారం ఇది చేస్తే ఆ అమ్మాయి పారిపోయి ఇంటికి వెళ్తే బలవంతంగా మళ్ళీ తీసుకొచ్చి అదే గొర్రె కషాయ వాడికి అప్పగించినట్టు చేస్తే 3 సార్లు అలా అయిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తే నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆమెతో ఆ అమ్మాయికి లాయర్ని అసిస్ట్ చేయమని చెప్పి ఫైనల్గా ఆ కేసు చేసి మ్యారేజ్ చెల్లదు అని చెప్పి ఇచ్చిన. అప్పటికి కూడా వాళ్ళ నాన్న మీద బాల్య వివాహం నేరం అని చెప్పి కేసు పెట్టకుండా నేను వదిలేశానమ్మా, వాళ్ళ నాన్న కాబట్టి. నేను అప్పుడు కూడా చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. ఎవరన్నా సరే నా దగ్గరికి వస్తే నేను మంచి ఏది ఉంటే అది చేస్తాను నేను ఖచ్చితంగా. కానీ ఇక్కడ క్లియర్ కట్గా నేను మగవాళ్ళ తరపున పోరాడుతున్నాను కాదు. ఇలాంటి కరోడా ఈ భయంకరమైన నార్సిస్టిక్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని చేస్తున్నారు. వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం పోలీసులు కూడా సహకరించట్లేదు, చట్టాలు కూడా సహకరించట్లేదు. దీన్ని మనం మార్చుకోకపోతే ఈ మగాళ్ళందరూ మూగాళ్ళు ఇంక 0.5 గాళ్ళు అయిపోవాల్సిందే. ఇలాంటి ప్రీతి ఇలాంటి చెల్లెలకి సహాయపడడానికి కూడా ఎవడు ముందుకు రాడు. మగాళ్ళు మిగలరు. ఒక మగాడు అండగా నిలబడాలి. ఒక చెల్లికి నిలబడాలంటే పోలీస్ సహకారం ఉండాలి. ఇలాంటి మహిళలకి అమ్మ పోలీసులు సహకారం ఇచ్చాల్సింది. ఇలాంటి మహిళలకా ఈ అమ్మాయిని అందుకనే నేను ఆ రోజు ఇక్కడ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్, ఇక్కడ చిల్లర ఇది జరుగుతుంది, ఇది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఉంటే 100 క్వశ్చన్లు డిబేట్లు తప్ప ఆ అమ్మాయి నోరు తెరవాలంటే భయపడుతుంది. అమ్మాయికి అవకాశం ఇవ్వాలి కదా. అమ్మాయి మాట్లాడే లోపల మీద పడిపోయి ఏమై నువ్వు అది చేసావు కదా, నువ్వు అప్పుడు వాడితో తిరిగావు కదా, నీకు అప్పుడు పెళ్ళైంది కదా, ఇప్పుడు డైవర్స్ అయింది కదా, ఇవన్నీ ఎందుకు? పాయింట్లెస్ కదా. అంటే పాయింట్ డైవర్ట్ అవ్వడానికి పర్సనల్గా అటాక్ చేస్తూనే ఉంటారు అన్నమాట. మీరు గమనిస్తే రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న తాగుతాడో, ఆయన చికెన్ తింటాడో, ఇవన్నీ ఎవరికి కావాలి? బేసికల్లీ ఏంటంటే బురద జల్లడం. మీరు నా మీదకి వస్తే నేను ఇట్లా వీళ్ళందరి మీద బురద జల్లుతా, పాయింట్ రానివ్వరు. ఈ అమ్మాయి పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పాలి కదా. ఈ అమ్మాయి చెప్పనివ్వకుండా అడ్డు పడుతూనే ఉంది. నేను ఇంకా లాభం లేదు ఈ ఛానల్లో అని చెప్పి వెంటనే అసలు నేను అక్కడ తీసుకొద్దాం అనుకున్న కూడా ఆపేసి వేరే ఛానల్కి తీసుకెళ్ళి క్లియర్ కట్గా కూర్చోబెట్టి అమ్మ నువ్వు చెప్పాలనుకుని చెప్పు, ఇక్కడ ఎవ్వరు ఆపేవాళ్ళు లేరు అని చెప్పి మొత్తం ఆవిడ చెప్పించి అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రీతి అండ్ ఉదయ్ అంటే ఎవరు ఏంటి అని తెలిసింది. ఇది వీళ్ళు ఇంత చెప్పినా కూడా చాలా క్లియర్గా వీళ్ళు ఎవరు నాకు తెలియదు అని అనేసి ఉండొచ్చు అమ్మాయి. కానీ ఆ అమ్మాయి అగైన్ స్వయంకృతాపరాధం చేసుకుంది. ఆ అమ్మాయి కాల్ రికార్డ్ రిలీజ్ చేసుకుంది. ప్రీతి ఏదైతే క్లెయిమ్ చేస్తుందో ఇన్నాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పినా అవే వీడియోస్ నిన్న మీడియా అందరికీ పంపించింది. ఇవాళ అమ్మాయి కాదనడానికి కూడా లేదు. కాదనడానికి కూడా లేని సాక్ష్యాలు మీడియా వాళ్ళు కొంతమంది అమ్మాయి నాకు పంపించలేదండి, ఏదో మీడియా ద్వారా వచ్చిందండి అని చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నంబర్ నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి అనే సాక్ష్యాలు కూడా మనం సేకరించడం జరిగింది. ఇవి నిన్నటి దాకా ఎలా సాక్ష్యాలు ఇవ్వాలనుకుంటున్నాం పోలీసులకి అనుకున్నప్పుడు ఆవిడే ఈ రకంగా వచ్చి సాక్ష్యాలు క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఆవిడే తోకింది. ఇప్పటిదాకా అమ్మ అన్నీ ఆవిడ ఇచ్చిన సాక్ష్యాలే. సో చాలా క్లియర్ కట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి? ఇప్పుడు నేనేం చేశానో వాళ్ళని తీసుకెళ్ళాను, క్లియర్ కట్గా మొత్తం చెప్పాం పోలీసులకి, కేసు అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి? ఇప్పుడు నేను కొట్టాను. ఇప్పుడు మళ్ళీ ఆవిడ వచ్చేసింది మీడియా ముందుకు వచ్చేసి, శేఖర్ భాష అనే నాకు డ్రగ్లు ఇచ్చాడు. ప్రీతి 21 ఏళ్ల పిల్ల, నువ్వు 32 ఏళ్ల దానివి, ఈవిడ నీకు డ్రగ్స్ అలవాటు చేసిందా? వినేవాడు ఎర్ర పుష్పం అయితే చెప్పేవాడే లావిడిని అనమాట. ఉంటారు ఇప్పటికీ కూడా. ఇంత జరిగినా కూడా వినే మీడియాకి ఇంకా నేను థూ అన్న తప్ప ఇంకా ఏం చేయలేను అంతే. నేను ఫస్టే చెప్పా ఆవిడకి ఫెలోపియన్ ట్యూబ్స్ వర్ రిమూవ్డ్ అని చెప్పినప్పుడు ఆవిడ అప్పుడు ఏమీ చూపించకుండా మొన్న వచ్చి ఇదిగో చూడండి అని చెప్పి ఏదో రిపోర్ట్ చూపించింది. దాంట్లో క్లియర్గా ఫెలోపియన్ ట్యూబ్ రిమూవ్ అయింది. ఒకటే రిమూవ్ చేశారు, ఇంకోటి రిమూవ్ చేయలేదు, ఇప్పుడు ఇంకో ఏదో చెప్తోంది. సో బేసికల్లీ అబార్షన్ అనేది అబద్ధం అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఒక ఆధారం ఏంటంటే, అదే నిజమై ఉంటే ఆ కంప్లైంట్లో 314 సెక్షన్ ఉండేది, అబార్షన్ సెక్షనే లేదు. అది పాయింట్. మరి మొన్న రాజ్ తరుణ్ గారు మూవీ ప్రమోషన్కి వచ్చినప్పుడు తను కూడా వచ్చింది, చాలా గోల కూడా చేసింది. అసలు ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమంటున్నారు ఈ విషయం మీద? ఆయన ఏం స్పందిస్తున్నారు? ఆయన పాపం సినిమాలు రిలీజులు ఉన్నాయి, వాటి హడావిడిలో తిరుగుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్న వాళ్ళని టార్చర్ చేయడము ఇవన్నీ కూడా చేస్తుంది. అండ్ రాజ్ తరుణ్ షుడ్ ఫైల్ ఏ ప్రాపర్ కేసు. ఇంకా అంటే ఆయన రేపు ఎల్లుండో ఆయన కూడా కేసు ఫైల్ చేస్తారు. ఎందుకంటే అది ఎంత నీచమైన కుసంస్కారమైన తిట్లు, దాంట్లో ఆయన కొట్టడం ఇవన్నీ కూడా
క్లియర్ కట్ కనబడుతున్నాయి. వాళ్ళు అక్కడ కూడా ఆ రికార్డ్ నేను చెప్తున్నారు ప్రీ ప్లాన్డ్గా నన్ను రచ్చగొట్టి రికార్డ్ చేశారంటున్నారు. కాదు, మీరు గమనిస్తే ఆ క్లియర్ కట్గా ఆడియో రికార్డులో మధ్యలో ఆవిడ బుతులు తిట్టి కొట్టి నాన్న చండాలం చేసి అన్ని పగలగొట్టి ఆవిడ పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులకు ఫోన్ చేసి సార్ అని చెప్పి ఏడుస్తుంది. ఇది ఆవిడ బిహేవియర్ అనమాట. సో గిచ్చితే గిచ్చించుకోవాలి, అరవకూడదు. అది ఆవిడ సైకాలజీ అనమాట. నేను కొడతా, నేను తిడతాను, పడి ఉండ మూసుకొని. దట్ ఈస్ కాల్డ్ నార్సిజం. నేనే మనిషి మిగతా వాడు. సో ఫోన్ చేస్తుంది. ఇది డైలీ అఫైర్. డైలీ అఫైర్ అని చెప్పి ఎలా అంటారు? ఒకే ఒక కాల్ రికార్డ్ పెట్టుకున్న 10 ఏళ్ళ జీవితం, 10 ఏళ్ళ జీవితం, ప్రతిసారి 10 ఏళ్ళ జీవితం అంటే ఇంకా 4-5 రికార్డులు ఉన్నాయి. మీరు వినాలంటే వినొచ్చు, ఇవన్నీ పట్టుకొస్తాం. ఓకే, ఎందుకు వీళ్ళు రికార్డ్ చేస్తారు అంటే పోలీసులు వస్తారు కాసేపట్లో ఈవిడ చేసిన ఆధారగాడానికి. వచ్చి మగాడు చెప్తే నమ్మరు కదా, ఆడ ఏం చెప్పినా కొంచెం ఏడుపు పెడుతుంది, నమ్మేస్తారు. నమ్మేసిన తర్వాత ఎందుకు చేశారు ఇది అనొచ్చు. ఇప్పుడు కనీసం వాళ్ళ డిఫెన్స్ కోసం చూపించుకోవాలి. లేదు సార్, ఇది సార్ ఆవిడ చేసిందని చెప్పి. ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు, కానీ ఇవాళ తీసుకొచ్చింది ఆవిడే, అందుకని చూపించాల్సి వచ్చింది. సో రాజ్ తరుణ్ దీని మీద ప్రాపర్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. తనని ఎన్ని రకాలుగా హింసించింది. గృహహింస మగవాళ్లే చేస్తారనుకోవడం తప్పమ్మా, ఆడవాళ్ళు చేస్తారని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఇది. ఇలాంటి 100 మంది మగాళ్ళు బలవుతున్నారు. బయట చెప్పుకుంటే హ్యాపీ మగాడు ఆడదే అంటారు, కానీ నిజంగా జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే ఈవిడ చట్టాన్ని, పోలీసుల్ని, కేసుల్ని ఇవిగా చూపించి వీళ్ళని 0.5 చేసి వీళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేయడం, కుక్కల్లా వాడుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. చాలామంది చేస్తున్నారమ్మా. ఇటువంటి ఆపకపోతే చాలా దారుణం జరుగుతుంది. రేపు నిజంగా ఒక పెద్ద రివోల్ట్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే మగాడికి న్యాయం జరగదు, మా న్యాయం మేమే చేసుకోవాలి. యాసిడ్లు పోస్తారు, లేకపోతే కొడతారు, కాళ్ళెరకు కొడతారు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మీరు ప్రాపర్గా మేము వెళ్ళి న్యాయం అడుగుతాం పోలీస్ స్టేషన్లో, కల్పించండి న్యాయం. మాకు న్యాయం జరగదు. 4 రోజులు వెళ్ళినా కూడా ఎఫ్ఐఆర్ కాదు ఒక అమ్మాయి మీద. ఇన్ని సాక్ష్యాలు చూపించినా కూడా లీగల్ యాక్షన్, లీగల్ ఒపీనియన్ అంటారు. అమ్మాయి వచ్చి ఏ సాక్ష్యాలు లేకుండా పెడితే కేసు తీసుకుంటున్నారు. ఇప్పుడు మగాడి న్యాయం మగాడే చేసుకోవాలా? ఇది పోయిన కరెక్ట్ అంటారా? కాదు కదా. మీరు వెసులుబాటు ప్రాపర్గా కల్పించినప్పుడు ఇలాంటివి జరగవు. వై డోంట్ యూ అండర్స్టాండ్? దట్ ఈస్ మై ఫైట్. మరి ఎందుకు రాజధాని గారు ఇంకా వెయిట్ చేస్తారు? ఇన్ని ప్రూఫ్స్ ఉంచుకొని చేతిలో ఇంత లేదు వస్తాడు. ఫస్ట్ బేసికలీ ఏంటంటే మెత్తక మనిషి. ఇప్పుడు నేను ఒక రకం, ఆయన మరీ దారుణం. గౌతమ బుద్ధుడు చెప్పిన ఇంత కొడుతుంటే తిడుతుంటే రే మనుష్యునే వాడు ఎవడన్నా ఉంటాడు. ఆ మస్తాన్ సైన్ కూడా ఇలాగే చేసేది. బూతులు తిట్టింది. వాడు చూశాడు వేసుకున్నాడు, 4 గట్టికి పీకాడు. తర్వాత ఏం చేసింది? ఎవడు చేసినా ఇదే జరుగుతుంది. ఏంటి? నన్ను మస్తాన్ సాయి చంపడానికి ట్రై చేశాడు, నన్ను రేప్ చేశాడు అని పోయి కేసు పెట్టింది. ఇవాళ మస్తాన్ సాయి అవసరం అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చి అంటే క్లియర్ కట్గా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనమాట. మస్తాన్ సాయిని పిలిచి ఇదిగో ఇట్లా చెప్పు, నీ కేసులు నేను తీపిచ్చేస్తా అని చెప్పి చెప్పించుకుంది. సో బేసికల్లీ మస్తాన్ సాయి అయినా లేకపోతే చింటూ అయినా వీళ్ళిద్దరు కూడా ఏదో రకంగా నాకు అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలి అనే దీంట్లోనే ఉన్నారు. రాజ్ తరుణ్ నిజంగా అంటే దెబ్బ కొట్టాలనే ఉద్దేశం లేకపోయినా ఈవిడే ఇంత రచ్చ చేసుకొని ఆయన డిఫెన్స్ కోసం తీసుకొచ్చి వాటితో దెబ్బలు తింటుంది. నిజంగా వదిలేస్తుంటే రాజ్ తరుణ్ ఏదో ఇచ్చేవాడో ఏదో చేసేవాడో లేకపోతే బతుకు దేవుడు అనేవాళ్ళు. కానీ ఇంత చేసిన తర్వాత అదే అంటున్నా, ఇంత చేసిన తర్వాత ఇంత పరువు తీసి ఇంత చండాలం చేసి ఇంకా ఏ మొక్క పెట్టుకుని అడుగుతావు? నా ఇంట్లో ఉంటూ నా కారు వాడుకొని ఇప్పటిదాకా నా ఇది తిని నా మీదే కేసులు పెట్టి ఇంత చేసిన వాళ్ళకి ఏ మొక్కం పెట్టుకుని అడుగుతావు నువ్వు? అది కూడా నువ్వు వేరే వాళ్ళతో మూవ్ అయిపోయి వాళ్ళతో సంసారం చేస్తూ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి సంసారం చేస్తున్నా కూడా నేను భరించానే. ఏ మొక్కం పెట్టుకుని నన్ను ఎంత నీచంగా, ఎంత దారుణమా ఇది. ఇవన్నీ చిన్నవి, నేను చెప్తున్నాను కదా, ఇదంతా నాకు నథింగ్. ఈ అమ్మాయికి జరిగింది చూసారా, ఎన్ని కళలు ఉంటాయమ్మా 20 ఏళ్ల అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి నోరు విప్పితే నోరు మూయించడానికి ఎన్ని రకాల కథనాలు ఎంత మీడియా తీసుకొస్తుంది చూడండి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండుంటారు? ఇంకో అమ్మాయి లక్ష్మి పడాలా, ఇప్పుడు ఈవిడతో జాయిన్ అయింది టీమ్మేట్. సో ఆవిడ కూడా ఇప్పుడు చాలా చక్కగా చాలా అసలు ఏం లేనట్టుగా తిరిగేస్తుంటుంది. ఈవిడ ఇప్పటిదాకా ఒక ఎస్పీని బ్లాక్మెయిల్ చేసింది, ఒక సీఏని బ్లాక్మెయిల్ చేసింది. మీరు అనుకుంటారు ఎస్పీ సీఏలు నథింగ్. అమ్మాయి వచ్చి మీడియా ముందుకు వచ్చేసిందంటే మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు. ప్రూఫ్లు లేకపోతే బతకలేదు. ప్రూఫ్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అంతే ఎస్పీని సీఏని ఫస్ట్ అసలు పెళ్లి చేసుకున్న వాడితో 498 పెట్టి మొదలైంది మొదటి రాధిక. ఇప్పుడు వీళ్ళిద్దరూ టీం అనమాట. సో ఈవిడ ఎక్కడ పోతే ఆవిడ వస్తుంది అనమాట. ఇదిగో నువ్వు మాట్లాడంటే ఆవిడ వాడట్లా ఆవిడ పెళ్ళాం ఇట్లా. సో ఇదనమాట పరిస్థితి. సో ఇది అర్థం కాక కొంతమంది పాపం వీళ్ళ ముసలి కన్నీళ్ళు ఇవన్నీ చూసేసి అయ్యో ఆడుకూతురు కన్నీ అని చెప్పి వచ్చేస్తారు. ఒరే ఆడుకూతురు కదరా డైనోసర్ రాది చెప్తే అర్థం కావట్లేదు వాళ్ళకి. ఒక రాజ్ తరుణ్ కాదమ్మా, చాలామందికి నేను చెప్తున్నా ఇప్పటిదాకా చేసిన వీళ్ళందరికీ నేను ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చూసి దాంట్లో పాయింట్లు తీసి లిటరల్లీ మొగుడి మీద ఈ ముందు చెప్పిన అమ్మాయి ఉందే
ఊరి మీద 498 పెట్టింది. ఏం పెట్టింది? ఇట్లాగే ఈవిడ చేసినట్టే అబార్షన్ చేయించాడు నాకని. అబార్షన్ సెక్షన్ కూడా పెట్టించింది దాంట్లో. కాకపోతే దీంట్లో సెక్షన్ లేదు. ఫస్ట్ ఈఎంఐ చేసింది. పెట్టి సంవత్సరం తిరగకుండా ఇదే కేసు ఇంకొకటి మీద పెట్టింది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇవన్నీ తర్వాత చూసి తలబాదుకొని, ఏంటమ్మా నీకు మొగుడు ఉన్నాడు కదా మరి వీడి మీద అంటే, వాడు నపుంసకుడు సార్, అందుకని నేను వీడితో ఉన్నానని చెప్పిందిట. అరే నపుంసకుడు అయితే అబార్షన్ ఎవరితో? ఇంత అంటే ఈ చిన్న పాయింట్ మిస్ అయ్యారు వాళ్ళు. నేను ఎఫ్ఐఆర్లు చూస్తున్నప్పుడు నాకు దొరికిన పాయింట్ ఇవన్నీ కూడా అనమాట తీసుకొచ్చి చూపించి ఈ కేసులు చెల్లవు. ఎందుకంటే వేరే వాళ్ళ ఎఫ్ఐఆర్లు కాదు, వాళ్ళ స్వయహస్తాలతో రాసుకున్నవి. వీళ్ళ ఏంటంటే ఈ కోపంలో ఉద్రేకంలో వీళ్ళే దొరికిపోతారు మనకి. అదే వీళ్ళకున్న ఇదనమాట. చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం ఫ్రస్ట్రేషన్లో వాళ్ళే ముందుకొచ్చి దొరికిపోతుంటారు. అండ్ చాలా మంది ఏంటంటే శేఖర్ భాష రాష్ట్రానికి చేస్తున్నాడు, మాకు కూడా చేస్తాడా అనే క్వశ్చన్స్ కూడా అమ్మ మీకు రైడ్ అవ్వడం కాదు, నేను ఈ బాధితులు వేలల్లో లక్షల్లో ఉన్నారు చెప్తున్నాను కదా, వీళ్ళందరికీ నేను చేయగలనమ్మా. ఏదో నా నంబర్ తెలుసుకొని ఏదో రకంగా కొంతమంది పెడుతున్నారు. అందులో పాపం మీకు చెప్తే నంబరు అమ్మాయిలు పెడుతున్నారు. మా అన్నయ్యకి ఇట్లా అయింది, మా వారికి ఇట్లా అయింది, ఇట్లా అమ్మాయిలే పెడుతున్నారు పాపం. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఎలా టార్గెట్ చేస్తుంది, ఇవి కూడా పెడుతుంటే నాకు బాధ వేస్తుంది. అయితే ఒకటే పాయింట్ ఏంటంటే, ఇంతమందికి నేను చేయలేను నిజంగా చెప్పాలంటే. నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో నలుగురు చేస్తున్నాను, బట్ దీనికి పెద్ద టీము పెద్ద ఇది కావాలి. నేను ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంస్థగా మారాలి, దీనికోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి, వీళ్ళ కోసం పోరాడాలి, ఇవన్నీ చేయాలి. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇట్లా చేయడం కన్నా 100 మందికి ఇవన్నీ సాయం చేయాల్సిన పరిస్థితి ఎందుకు అవుతుంది? మనలో చట్టాలు పోలీసులు సహకరించకపోవడం వల్ల. పోలీసులు కూడా ఏం చేయలేరమ్మా. వాళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంటుంది ఇది తప్పు అని. ఏం చేయలేము సార్, చట్టాలు అలా ఉన్నాయని చెప్తారు. సో మార్చాల్సింది చట్టాన్ని, ఇలాంటి సెక్షన్స్ని, పోలీసులు మగాళ్ళ పట్ల తీసుకోవాల్సిన బిహేవియర్ని, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా మన ఐపీసీలోనూ అండ్ చట్టాల్లోనూ మార్చి చేసేట్టు మనం ఒక ఉద్యమం తీసుకురావాలి. నేను ఇక్కడ మీతో మాట్లాడడమో లేకపోతే దీంట్లో వల్ల నాకు కొంత ఉపయోగం ఏంటంటే, కొంతమంది ఫాలోయర్స్, బాధితులు, వీళ్ళందరూ కూడా రేపు నేను ఏదైనా సరే, నేను నిజంగా ఢిల్లీ పోయి కూర్చుందాం అనుకుంటున్నా. ఇక్కడ చేస్తే ఏమొస్తుంది? రాదు. ఢిల్లీలో పార్లమెంట్ ముందో లేకపోతే ఎక్కడో కూర్చొని ధర్నా చేస్తాం. 100 మంది వస్తే ఒక రకం, 1000 మంది వస్తే ఇంకో రకం. మరి పక్క స్టేట్స్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ ఒక 10,000 మందో 20,000 మందో ఒకసారి వచ్చి కూర్చుంటే పార్లమెంట్ వణకదా? చెయ్యదా? ఖచ్చితంగా చేస్తుంది. ఆ రోజు కోసం చూస్తున్నానమ్మా. నా పాయింట్ ఇది. ఈ బిగ్ బాస్లో ఇవన్నీ కాదు, తొక్క తోటకూర. నా ఎయిమ్ ఇది. చూద్దాం ఎలా జరుగుతుందో, దేవుడు ఎలా చూస్తాడు, అంతే. కలిశారమ్మా, కలిశారు. దే ఆర్ హ్యాపీ. ఆ ఒక్క రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న వాళ్ళు ఇచ్చిన హగ్గులోనే నాకు అంత కిక్ ఉందంటే, ఇలా ఒక లక్షల మంది నేను ఒకవేళ కనుక సేవ్ చేయగలిగితే అది నథింగ్. ఎనీవేస్ శేఖర్ గారు, ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. అంటే మీరు తీసుకున్న స్టెప్ అనేది, చాలా మంది అయితే వెనక ఇంత జరిగిన తర్వాత ఒక అమ్మాయి అగ్రెసివ్గా మీ మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. పోతే పెడితే ఇలాంటి దాంట్లోనే పెట్టుకోవాలండి. ఏంతగాని డ్రగ్స్ అమ్ము లేకపోతే దొంగతనాలు చేసి చిల్లర పనులు చేసి పోతే పెట్టండి కేసులు. అదేంటంటే చేసుకోండి. అదేంటారా ఎవరికైనా అది అర్థమైపోయి రాజకీయాలు ఇవన్నీ కూడా. ఇంకా అదే నా పాయింట్ ఏంటంటే, ఇంత క్లియర్గా కనబడుతున్నా కూడా ఇంకా ఈ మీడియా ఎవడ్రా జస్ట్ టీఆర్పీస్ కోసం సిగ్గులేదా? కూర్చోబెట్టి ఏదో ఒకటి బాగించి 4 బూతులు తిరిగితే టీఆర్పీలు వస్తాయని చేస్తున్నారా? క్లియర్ కట్ కళ్ళ ముందు కనబడుతుంది, చూడట్లేదా? ఇంత చేసినా కూడా న్యాయం ఎటు ఉంటే అటు గెలవాలని మేము ఆశిస్తున్నాం. నేను అందుకే తిప్పి మీరే అడుగుతున్నాను, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాను. మీడియా వాళ్ళు మనసాక్షి లేదా మీకు? చూసారు కదా, వన్ థింగ్ అంటే ఇక్కడ తను చెప్పిన దాని ప్రకారంగా అండి, ప్రాపర్ ఎవిడెన్స్తో ఒక అమ్మాయి అబ్బాయి పక్క జెండర్ పక్కకు పెడితే తప్పు ఏంటి, నిజమే కదా అని దాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అసలు సొల్యూషన్ అనేది దొరుకుతుందని అనిపిస్తుంది. నిజంగా చెప్పండి, శేఖర్ భాష గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే మరి ఇక్కడ తప్పు ఎంత వరకు జరిగింది, ఏ వరకు జరిగిందో చాలా క్లియర్గా కూడా ఉంది. బట్ ఎనీవేస్, తను చెప్పినట్టుగా ఫర్దర్గా రాజ్ తరుణ్ గారు ఒక స్టెప్ ముందేసి తను డేర్గా జరిగిన విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాజ్ తరుణ్ కాదు, మస్తాన్ సాయి కూడా వచ్చి చెప్పాలి. మస్తాన్ సాయికి 1.5 year నరకం పాపం. జస్ట్ ఏదో కొట్టుకున్న దానికి రేపు మర్డర్ పెట్టి 1.5 year ఐఐటి ఖరగ్పూర్ అబ్బాయి. సో మస్తాన్ సాయి గారు అండ్ రాజ్ తరుణ్ గారు నిజంగా ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు కాబట్టి, వయారు అంటే ఎందుకు ఇంకా ఆలోచన, నిజంగా మీరు ఫేస్ చేశారు కాబట్టి బయటకు వస్తే మీలాంటి వాళ్ళు చాలా మందికి రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లావణ్య లాంటి వాళ్ళు కొంత ప్లేస్లో ఉంటూనే ఉంటారు, బట్ దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఎనీవేస్, సైనింగ్ ఆఫ్, శ్రావణి.